హాయ్ అండి అందరికీ. మొన్న జూలై 10 అక్టోబర్లో జరిగింది కదా, అంటే 2024లో. మరి లాస్ట్ ఇయర్ అనమాట, ఈ అక్టోబర్లో జరిగాయి. మరి దానిలో సైకాలజీలో వచ్చినటువంటి 13 పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా చూద్దాం. 13 ఆర్ 14 పేపర్స్లో వచ్చాయి. సో నియర్లీ 400 ఆర్ 400 ప్లస్ బిట్స్ అనమాట ఇవి. మన అన్ని పేపర్స్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా చూడడం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి ప్రతి ఒక్కరూ కూడా. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో నేను చూపిస్తాను తప్ప వివరించను. సో ఫస్ట్ బిట్ మనం ఇక్కడ చూస్తే, సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలని తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగింది. అదే పనిని చరణ్ 4 సంవత్సరాల వయసులో చేయగలిగారు. సో వీళ్ళిద్దరి మధ్య భేదం అనేటటువంటిది కనిపించింది. సో ఈ క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది. చూడండి, వీళ్ళిద్దరికీ భేదం అనేది కనిపించింది కాబట్టి ఇది మనకి వికాస సూత్రంలో దేన్ని సూచిస్తుంది? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే దాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నారని భావించే దశ ఏది? ఇది న్యూలోనే ఉంటుంది. ఇది కూడా ఇది కౌమార దశ. నెక్స్ట్ వన్, బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గూర్చిన వివరాలు తెలిపినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఇది కూడా న్యూలో ఉంది. ఓల్డ్లోని ప్లస్ న్యూలో ఉందన్నమాట. ఇది వికాసం అంటే ఈ వర్డ్స్ అనేవి న్యూలో కనిపిస్తాయి మనకి. మైలురాళ్ళు మరియు విపత్తుల గురించి వివరాలు తెలిపినటువంటి శాస్త్రవేత్త హెవిగ్ హారెస్ట్. నెక్స్ట్ బిట్ మనం చూస్తే, సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 6 నుండి 8 నెలల వయసులో మొదటి పన్ను అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ ఓల్డ్లో ఉన్నప్పటికీ కూడా న్యూలోనే ఎక్కువగా ఉన్నాయమ్మా. ఇది మనకి చూడండి, మెస్ ద ఫాలోయింగ్ చూస్తే మనకి ఇక్కడ పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ, శైశవ దశ, కౌమార దశ ఇలా ఇచ్చారు. అయితే మనకిది న్యూలోని ఒక పట్టికలా ఇచ్చారనమాట. ఇది ఈ 4 కోసమే, ఎక్స్ట్రా కాదు, ఈ 4 కోసమే డ్రాఫ్ట్ కాపీలో పట్టికలా ఇచ్చారు, ఈ బాక్స్ ఇచ్చారు. సేమ్ దానిపైనే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే పూర్వ బాల్య దశలో హఠం చేయడం కనిపిస్తుంది. మరి ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి ముఠా దశ. శైశవ బాల్య దశలో మనకి ప్రశ్నించడం నేర్చుకోవడం. మరి కౌమార దశలో ప్రతిదీ విమర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది దేనికి సంబంధించింది? ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ వన్, వ్యక్తి తన పరిసరాలతో చేసుకునేటటువంటి ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు? G.W. ఆల్ఫోర్డ్. నెక్స్ట్ వన్, అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి సామెత అనేది దీనికి ఉదాహరణ. అందని ద్రాక్ష పుల్లన అనేది దీనికి ఉదాహరణ. ఇది అందరికీ తెలిసిందే, హేతుకీకరణం. నెక్స్ట్, సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో కూడా మంచి మార్కులు సాధించగలడం ఈ ప్రవచనాన్ని సమర్థించేటటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం. సో మనకి ఇక్కడ ఏకకారక సిద్ధాంతం ఉంటుంది కదా. ఇందులో ఒక వ్యక్తిలో ఒకే కారకము అన్నింటికి కూడా పనిచేస్తుందని చెప్పేసి చెప్తారనమాట. స్పేయర్ మ్యాన్ అనుకుంటా. మరి ఏం చెప్తారంటే, ఒక దాంట్లో ప్రజ్ఞలో, ఒక దాంట్లో ఆటల్లో కానీ పాటల్లో కానీ మరి ముందంజలో ఉన్నటువంటి వ్యక్తి అన్నింటిలో కూడా ముందంజలోనే ఉంటాడు. అలా సమర్థిస్తుంది అనమాట. ఇది ఒక ప్రవచనాన్ని అంటే అన్నీ కూడా ఒకే కారకం అనేటటువంటిది కారణం పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఏకార సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించేటటువంటి వివేచన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిప్ కూడా మనకి ఆలోచన, వివేచన, ప్రజ్ఞ, సృజనాత్మకత ఇవన్నీ కూడా మనకి భావనలు ఏర్పడేటటువంటి దశలోని ఇవి మనకు ఉన్నాయన్నమాట.
ఇప్పుడు న్యూ సిలబస్లో కూడా ఇవి ఉన్నాయి. న్యూ టెట్ సిలబస్లో ఇవి ఉన్నాయి. ఆలోచన రకాలు, వివేచన రకాలు, సృజనాత్మకత రకాలు, ఇవన్నీ కూడా వైఖరి రకాలు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియో అందిస్తాను. సో అందులో మనకి ఆగమన చూడండి, వివేచనలో 2 రకాలు ఉంటాయి. ఆగమన వివేచన, నిగమన వివేచన అనేది ఉంటాయి. ఈ 2 రకాలు ఇచ్చారు. అయితే ఈ 2 రకాల్లో మనకి ప్రత్యేక సందర్భాల నుంచి సాధారణాల వైపుకి వెళ్ళేటటువంటిది మనకి ఇది ఆగమన వివేచన అవుతుంది. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాలకు వెళ్ళడం అనేది ఆగమన వివేచన అవుతుందన్నమాట. దానికి ఆపోజిట్లో ఉన్నది నిగమన వివేచన. నెక్స్ట్ వన్, పిల్లల అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండనటువంటి సందర్భం ఏమిటి? మరి ఎలాంటప్పుడు వాళ్ళ అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండరు? యాంత్రిక బోధన జరిగినప్పుడు సంసిద్ధంగా ఉండరు. వీటన్నింటి పట్ల సంసిద్ధంగానే ఉంటారు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం ఏమిటి? అంతర్గత ప్రేరణ. చూడండి, కేవలం తన ఆనందం కోసం కాబట్టి అంతర్గత ప్రేరణ అంటే ఇతరుల మెప్పు కోసం, బహుమతి కోసం, శిక్ష కోసం అలా కాకుండా తన ఆనందం కోసం అయితే అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, అభ్యసనం అనేది అనుభవాల ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వల్ల కాదు అని వివరించినది ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, హెర్గెన్ హాన్. అభ్యసనం యొక్క నిర్వచనాలన్నీ కూడా మనం నేర్చేయాలి. మూర్తిమత్వం యొక్క నిర్వచనాలన్నీ కూడా నేర్చేయాలి. మూర్తిమత్వంవి, అభ్యసనానివి నేను ఒక వీడియో చేశాను అన్నమాట, నిర్వచనాలు. నెక్స్ట్ వన్, ప్రత్యామ్నాయాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య మరియు నిష్పాదన అనేది క్రమేణా పెరిగేటటువంటి సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. అభ్యసన వక్రరేఖల మీద ఒక్క బిట్ అయినా వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఆరోహణ వక్రరేఖ. ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి దశ ఇవి ఉంటుంది కదా, వీటిపైనైనా ఇస్తారు లేదా అభ్యసన వక్రరేఖ పైన ఇస్తారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెకండ్ నీడ్. అంటే ఈ క్రింది వాళ్ళ గౌరవ అవసరం ఏంటి? గుర్తింపు అనేది గౌరవ అవసరం. ఈ నిద్ర, వ్యాయామం ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు అన్నమాట. నెక్స్ట్ వన్, అంటే అవసరతల నియమం ఉంటుంది కదా మాస్లో, అందులో వస్తుంది మనకి. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, సంఘటనకు కానీ సంబంధించి కల్పించేటటువంటి సాధారణ అవగాహనను ఏమంటారు? చూడండి, మనకి ఇవన్నీ డ్రాఫ్ట్ కాపీలో ఉన్నవే. డ్రాఫ్ట్ కాపీ అనేది చిన్న బుక్కే, కానీ ఈ బిట్స్ అన్నీ కూడా అందులో ఉన్నవే. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, భావన. చూడండి, భావన అనేటటువంటిది మనకి ఇప్పుడు ఒక మంచి చాప్టర్ ఇచ్చారు. భావన యొక్క అర్థం ఏమిటి, వాటి యొక్క భావన రకాలేంటి, భావనలు ఎలా పెంపొందిస్తారు, ఇలాంటివన్నీ కూడా, భావనలు ఏర్పడేటటువంటి విధానాలు ఏంటి, అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి కదా, అందులోనే ఉందన్నమాట. ఇవి భావన రకాలేంటి ఇవన్నీ. అంటే ఒక వ్యక్తికి కానీ, వస్తువుకి కానీ, సంఘటనకు కానీ సంబంధించినటువంటి కల్పించే సాధారణ అవగాహననే భావన అంటాం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏమిటి? ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది అభ్యాస నియమం అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, డెజావు అనేది ఏ భాషా పదం? ఇది ఒక ఫ్రెంచ్ భాషా పదం. విద్యా పరిచయ భావం అని అంటాం కదా. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? అన్నింటికంటే పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం. క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. ఈ గ్రహించడం, ప్రతిస్పందించడం అనేది భావావేశ రంగం కదా. సో ఇవన్నీ కూడా మనకి జ్ఞాన రంగమే. పిఐఈడి ఫుల్ ఫామ్స్. పిఐఈడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. జిఫ్ ఫైల్ యొక్క ఫైల్ ఫార్మేట్ యొక్క అర్థం ఏంటి? గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ ఏ సంవత్సరాల్లో, ఏ తరగతుల్లో వస్తుంది? 3, 4, 5.
ఇది పునాది దశ, ఇది సన్నాహక దశ. నెక్స్ట్ వన్, భారతదేశంలో విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం ఎప్పుడు? 1968. ఇదే మొట్టమొదటి విద్యా విధానం. నెక్స్ట్ది 86, నెక్స్ట్ది 2020. యాజ్ పర్ ఆర్టీఈ 2009 దిస్ చాప్టర్ స్టేట్స్, అంటే ఈ విద్యార్థి యొక్క పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రం టీసీ పొందేటటువంటి హక్కును తెలియజేసే అధ్యాయం ఏంటి? 2వ అధ్యాయం. సారీ, 2వ అధ్యాయమే. నెక్స్ట్ వన్, ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపు నేర్చుకోగలిగే శాతం ఎంత? 5% మాత్రమే. 5% మాత్రమే. ఇది కూడా న్యూనే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వైగాట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏమిటి? సాంఘిక విషయాల విశ్లేషణ. సాంఘిక విషయాల విశ్లేషణ. ఫ్యూచర్ లెర్న్ అనేది మూక్స్ను అందజేసేటటువంటి సంస్థ. మిడ్ డే మీల్ది అంటే క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. డొక్కా సీతమ్మ. నెక్స్ట్ వన్, అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. అభినయము, నృత్యం చేయడం ఇవి శారీరక నైపుణ్యాలు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ పేపర్ చూస్తే వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది ఏమిటి? సో ఇక్కడ మనకి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది అన్నారు. ఇది సరికాదు, ఎందుకంటే ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏది? గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. నెక్స్ట్ వన్, స్కఫోల్డింగ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు? అందరికీ తెలుసు కదా, వైగాట్స్కి. నెక్స్ట్ వన్, బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏమిటి? బండూరా యొక్క అనుకరణ అభ్యసనంలో మరి మొదటి సోపానం ఏంటి? అవధానం. నెక్స్ట్ వన్, అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం, అదే దాని యొక్క ఆర్డర్. నెక్స్ట్, కౌమార దశ యొక్క లక్షణం ఏంటి? కౌమార దశ యొక్క లక్షణం చూస్తే న్యాయకారాధన అనేటటువంటిది కనిపిస్తుంది. న్యాయకారాధన. నెక్స్ట్ వన్, పెళ్ళి అనే అంశంను గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు అలాంటివి గుర్తుకు రావడం అనేది. అంటే అక్కడ ఒక విషయాన్ని తలుచుకునేటప్పుడు దానికి సంబంధించినవన్నీ గుర్తుకు రావడాన్ని ఏమంటారంటే అది ఒక సంసర్గం, పోలిక. దానిని పోలినవన్నీ గుర్తుకు రావడం పోలిక. సో దాని సంసర్గం ఏర్పడిందా అంటారు. సో దాన్ని సంసర్గ ఆలోచన. నెక్స్ట్ వన్, పీటర్ స్టాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించేటటువంటి బౌద్ధిక సామర్థ్యం ఏమిటి? ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. సో చూడండి, ఇక్కడ ఉపయోగపడింది. సో ప్లస్ అనేది కనిపించింది కాబట్టి మనకేమవుతుంది? ధనాత్మక బదిలీనే అవుతుంది. ప్లస్ అనేది ధనాత్మక బదిలీ. నెక్స్ట్ నిరక్షరాస్యులకు నిర్వహించేటటువంటి పరీక్ష ఏంటి? భాటియా ప్రజ్ఞామాపిని. కింది వాటిలో. నెక్స్ట్ వన్, చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి గల పేరు. ఈ పద్ధతికి మారు పేరు. చికిత్సా పద్ధతి అని వేటిని అంటాం? వ్యక్తి అధ్యయన పద్ధతినే చికిత్సా పద్ధతి అంటారు. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏమిటి? సహజీకరణ. ఈ రెండు భావావేశ రంగం, ఇది జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల వయసులోపు పిల్లలలో ఏర్పడే భావన ఏంటి? 3 సంవత్సరాల లోపు గల పిల్లల్లో ఏర్పడే భావన ఆకార భావన. నీడను చూసి దెయ్యమని భావించుట భ్రమ. ఇది ఒక భ్రమ. చూడండి, వీటి కోసం నేను ఒక వీడియో కూడా చేశాను. హైపోమానియా అంటే ఏంటి, భ్రమ అంటే ఏంటి, విభ్రమ అంటే ఏంటి, ఇవన్నీ కూడా.
నెక్స్ట్ వన్, మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. సూత్రాలను ప్రయోగపూర్వకంగా చేయడం, ప్రయోగము అంటే ప్రయోగపూర్వకంగా అంటే ఇక్కడ పని జరిగింది కదా, పని అంటే క్రియ అయినా, పనిని తెలియజేసేది ఏంటి, క్రియ. సో క్రియాత్మక స్మృతికి చెందుతుందన్నమాట, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్, మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చినటువంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం అంటారు కదా దీన్ని. మొత్తానికి విలువిస్తుంది గెస్టాల్ట్ వాదం. నెక్స్ట్ వన్, సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించనది ఏమిటి? అనుభవపూర్వక అభ్యసనం. అనుభవపూర్వక అభ్యసనం అనేది వర్తించదు. ఈ అనుకరణ, పరిశీలన, నమూనా, ఈ మూడు కూడా ఈ సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మారు పేర్లే. నెక్స్ట్ వన్, అభ్యసనకు సంబంధించి సరి అయిన నిర్వచనం ఏంటి? అభ్యసనం అనేది గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది, గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రత్యామ్నాయాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడేటటువంటి తప్పుల సంఖ్య నిష్పాదన మరియు క్రమంగా తగ్గేటటువంటి సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖను ఏమంటారు? అవరోహణ వక్రరేఖ అంటారు. నెక్స్ట్ వన్, శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు ఎవరు? జర్సీల్డ్. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది బహిర్గత ప్రేరణ. టర్నర్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన కారకం. డాట్ టెక్స్ట్ ఫైల్ చూడండి, TXT ఫైల్ ఫార్మేట్ యొక్క అర్థం ఏంటి? TXT అంటే ప్లేస్ టెక్స్ట్ ఫైల్. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3 3+4. 5+3 నెక్స్ట్ వన్, అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం మరి ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించేటటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 3. హైపోగ్లైసీమియా అనేది ఈ వైకల్యానికి దారితీస్తుంది, అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది. రవి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, అయితే మానసిక వయస్సు 12 సంవత్సరాలు. అయితే IQ ఎంత? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో 0 పోయింది. సో 12 10 120. నెక్స్ట్ వన్, మూక్స్ ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది మనకి ఇక్కడ మూక్స్ ద్వారా అంటే ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వన్, TARL స్టాండ్స్ ఫర్ అంటే అనగా ఏంటి? టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. న్యూయే ఇది కూడా, న్యూ. నెక్స్ట్ వన్, 2 సంవత్సరాల వయసులో రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీనంగా ఉన్నటువంటి సూత్రం అంచనా వేయడం అనే కీవర్డ్ దేన్ని తెలియజేస్తుంది అంటే ప్రాగుక్తీకరించడం. అంటే భవిష్యత్తు గురించి తెలియజేసేదే ప్రాగుక్తీకరించడం. సో అంచనా వేయడం. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడేటటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణం ఏంటి? స్కీమాటా. వ్యక్తులలో సెనైలిటీ లక్షణం కనిపించేటటువంటి దశ. సెనాలిటీ అంటే ఏంటి? వృద్ధాప్యం. ఆ పేరులోనే ఉంది కదా. సో సెనైలిటీ అంటే వృద్ధాప్యం కాబట్టి వృద్ధాప్య దశ. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం మరి చొరవ మరియు తప్పు చేశానన్న భావన, చొరవ చూపుతారు, తప్పు చేశానన్న భావన కలిగి ఉంటారు. ఇది మనకి క్రీడా దశలో కనిపిస్తుంది, క్రీడా దశ. నెక్స్ట్ వన్,
విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను ఎంత మేరకు నేర్చుకుంటాడు, తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు, మిగిలినది ఇతరుల సహాయంతో సంపూర్తిగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య ఎంతో కొంత తేడా ఉంటుంది కదా. ఆ తేడాని ఏమంటారు? ఆ తేడాని మనం సామీప్య వికాస మండలం అంటారు. సామీప్య వికాస మండలం వైగోట్స్కి సూత్రంలో ఉంటుంది కదా. నెక్స్ట్ వన్, పిల్లల యొక్క గ్రాహిక పరీక్ష, చైల్డ్ అప్రిసెప్షన్ టెస్ట్. ఇందులో దీన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10. అయితే ప్రజ్ఞాలబ్ధి 10/8 × 100 అంటే మానసిక వయసు ముందేసాం, ఓకే సరిపోయింది. 10/8 × 100. సో ఇక్కడ మనం చూస్తే 4 2s are 4 25s are, సో 2 1s are 2 5s are, అంటే 25 × 5 ఎంత అవుతుంది? 125. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించిన వారు ఎవరు? చర్యాత్మక పరిశోధన అనేటటువంటి చాప్టర్ ఇప్పుడు న్యూగా వచ్చింది మనకు కూడా. చూడండి, క్రీడలు కాదు, మనకి దత్తాంశ సేకరణ పద్ధతులన్నీ ఇచ్చారు కదా. పరిశీలన, నిర్ధారణ మాపనులు, నెక్స్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతి, ఇంటర్వ్యూ, పరిపృచ్ఛాన ఇంటర్వ్యూ అవుతాయి, ఇవన్నీ ఇచ్చారు కదా. దీర్ఘకాల ఉపగమం తర్వాత ఉంటుంది చర్యాత్మక పరిశోధన అని. చర్యాత్మక పరిశోధన గురించి కూడా నిర్వచనాలు తెలుసుకోవాలి, వాటిలో రకాలు కూడా తెలుసుకోవాలి. స్టీఫెన్ కోరే చర్యాత్మక పరిశోధన కోసం స్టీఫెన్ కోరే, కెమ్మిస్ వీళ్ళిద్దరూ కూడా ఇచ్చారనమాట నిర్వచనాలు. కోరే, కెమ్మిస్ అయితే ఇంకొంచెం వివరంగా ఇచ్చారు, కోరే ఇచ్చిన నిర్వచనం అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడాన్ని ఏమంటారు? తన ఆలోచన ప్రక్రియలు తనకు తానుగా ఆలోచించుకోవడం అంటే తన గురించి తాను తెలుసుకోవడం అని అర్థం. ఇది మనకి స్పెషల్గా ఇచ్చారు. స్వయం అంటే ఇక్కడ ఇచ్చిన నిర్వచనం స్వబుద్ధి, దాన్నే స్వయం జ్ఞానం అని ఇచ్చారు. అంటే స్వీయ జ్ఞానం లేదా స్వయం జ్ఞానం అని చెప్పేసి స్వీయ బుద్ధి అలా వచ్చిందనమాట. అది ఒక చాప్టర్ ఇచ్చారు. దీనిలోనే స్వయం గుర్తింపు, స్వయం అభ్యసనం ఇలాంటివన్నీ కూడా సబ్ టాపిక్లుగా ఉన్నాయన్నమాట. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, వీటి నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి. స్వబుద్ధి. నెక్స్ట్ వన్, క్రింది వన్లో స్వబుద్ధి అంటారు. అంటే తన గురించి, అంటే నేనేంటి, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా సమాజంలో ఉన్నాను, నేను ఇంకా అంటే లాస్ట్లో ఇంకోటి ఇచ్చారు కూడా. అంటే సమాజంతో నీకు ఉండేటటువంటి, నువ్వు ఆలోచించేటటువంటి విధానం ఏంటి, సమాజంతో నువ్వు ఉన్నటువంటి సమాజంతో పాటు నీ ఆలోచించేటటువంటి విధానం ఏంటని చెప్పేసి ఒకటి ఇచ్చారనమాట చివరిలో. సో ఆ రకంగా ఉన్నటువంటి చాప్టర్ తన గురించి తాను తెలుసుకోవడం, తను ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడాన్ని స్వబుద్ధి అంటారు. నెక్స్ట్ ఇక్కడ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. అంటే రూప ఉపగమ సిద్ధాంతం కెటిల్ అనేటటువంటిది సరికాదనమాట. రూప ఉపగమ సిద్ధాంతం కెటిల్ అనేది సరికాదు. ఇవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ హిపోక్రటిస్ ఏదో వస్తుంది రూప ఉపగమ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన ఏంటి? దేనికి నిబంధితం జరుగుతుంది? గంటతో నిబంధితం జరిగి గంట కొట్టంగానే, ఆహారంతో కాకుండా గంటకి నిబంధితం జరిగి గంట కొట్టంగానే లాలాజలం వచ్చేటట్లుగా సెట్ చేస్తారు కాబట్టి. హెబ్బింగాస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? 72%. నెక్స్ట్ వన్, ప్రారంభ స్థాయిలో సమయభావన అనేది ఎలా ఉంటుంది? ప్రారంభ స్థాయిలో సమయభావన ఏంటి? అసలు కనిపిస్తుందా? కనిపించదు. అమూర్తంగానే ఉంటుంది, సంక్లిష్టంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ గ్రహించడం భావవేశ రంగం, సంశ్లేషణ జ్ఞాన రంగం, మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనం కాదు, ఎందుకంటే జ్ఞాన రంగానికి చెందుతుంది కాబట్టి. భావావేశ రంగం శీలస్థాపన. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాజు 25 అర్ధరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. అయితే 1 వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు.
ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అంటే ఇక్కడ ఎన్ని పదాలు అనేది పక్కన పెట్టేయండి. ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు ఫస్ట్ టైము? అసలు ప్రయత్నాలెన్ని? 20 ప్రయత్నాలు. పునరభ్యసన ప్రయత్నాలెన్ని? 8 ప్రయత్నాలు. బై అసలు ప్రయత్నాలెన్ని? 20. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇప్పుడు వేస్తే 20 ఇంటూ 5 అంటే ఇక్కడ 20లో 8 తీస్తే ఎంత వస్తుంది మనకి? 12. 12 ఇంటూ 5 ఎంత అవుతుంది? 60 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. కుడి చేతితో బొమ్మ వేసేటటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సూచిస్తుంది. కుడి చేయితో వేయగలుగుతున్నాడు, ఎడమ చేయితో కూడా చేయగలుగుతున్నాడు. సో ఒక చేయి నుండి ఇంకో చేయికి కూడా మార్పు జరిగింది. సో ఇక్కడ ద్విపార్శ్వ బదలాయింపు. ఒకవైపు బాడీలో ఒకవైపు పాటుతో చేయగలిగినవి ఇంకోవైపు పాటుతో కూడా చేయగలిగితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అని అంటారు. నెక్స్ట్, ఆకృతి క్షేత్ర సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరు? మొదటిసారిగా వివరించిన వారు ఎవరు? ఆకృతి కేంద్ర సిద్ధాంతం, రూబిన్. నెక్స్ట్ వన్, బ్రూనర్ బోధన సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దేనికి? ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. అంతర్గత ప్రేరణకే అధిక ప్రాధాన్యతనిచ్చింది. నెక్స్ట్, ఎమోషన్ అనేటటువంటి పదం ఈ క్రింది పదం నుంచి ఏర్పడింది. లాటిన్ భాషా పదమైనటువంటి ఎమోవెరే నుంచి ఏర్పడింది. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగేటటువంటి చర్య అని నిర్వచించిన వారు ఎవరు? హిల్గార్డ్ హంటర్. చదవడంలో ఆసక్తతకు గల కారణం ఏంటి? చదవడంలో ఆసక్తతను ఏమంటాం? అలెక్సియా. .bmp ఫైల్ ఫార్మాట్ యొక్క అర్థం. bmp యొక్క ఫైల్ ఫార్మాట్ బిట్ మ్యాప్ ఫైల్స్. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేటటువంటిది దీనికి చెందుతుంది. చూడండి, యాక్చువల్గా అక్కడ ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ ఫస్ట్ చెప్పేదాని ప్రకారం డ్రైవింగ్ చేస్తారు. కానీ ట్రాఫిక్ లైట్లు రెడ్ వెలిగితే ఇలా, ఎల్లో వెలిగితే ఇలా అని చెప్పేసి దానికి ఒక నిబంధన అనేటటువంటిది ఏర్పరచుకున్న తర్వాత డ్రైవింగ్ చేస్తారనమాట. దానికి అనుగుణంగా అనేది దేనికి చెందుతుంది? ఉద్దీపన విచక్షణకి చెందుతుంది. అంటే ఒక విచక్షణ అనేది జరిగిందనమాట అక్కడ. నెక్స్ట్ వన్, ఈసీఈసీ స్టాండ్స్ ఫర్ ఈసీసీఈ స్టాండ్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆర్టీ 2009 అనేటటువంటి పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసేటటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 1. నెక్స్ట్ వన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి సంవత్సరం. మనకి ఇది టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. 2012-13. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందింది. అది మర్చిపోవుటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇది ఉదాత్తీకరణ. ఉడాసిటీ అనేది ఒక మూక్స్ను అందజేసేటటువంటి సంస్థ. ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? విద్యార్థికి అవసరమైన వస్తువులను అందించడం. నెక్స్ట్ వన్, భాషా గ్రహణ యంత్రం ఎల్ఏడి భావన వీరికి సంబంధించింది. ఎల్ఏడి అనేటటువంటి భావన లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, దీని ఫుల్ ఫాము మనకు తెలుసు కదా, చామ్స్కీ. భాష అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది చామ్స్కీ కాబట్టి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటి? చూడండి, ఒక సమస్యాపూరిత విద్యార్థిపై చేసేటటువంటి అధ్యయనం, ఒక సమస్యాపూరిత విద్యార్థిని తీసుకుని చేయాలని చెప్పాం కదా మనం. అదేంటి మనకి? వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా వ్యక్తి చికిత్సా పద్ధతి అంటారు, వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు, వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు. ఇవన్నీ కూడా ఇదే అనమాట. ఒక సమస్యాపూరిత విద్యార్థిపై తీసుకోవాలి, సమస్యను గుర్తించాలి, సమస్యను పరిష్కరించడానికి మార్గాలు వెతకాలి. నెక్స్ట్ వన్, ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించినటువంటి మూర్తిమత్వ పరీక్ష ఏంటి? టీఏటి. నెక్స్ట్ వన్, బాధాకరమైన అనుభవాలను అచేతనంలోనికి నెట్టి వేయడం ద్వారా మర్చిపోవడం. చూడండి, కావాలని మర్చిపోవడం, అచేతనంలోనికి నెట్టి వేయడం ద్వారా మర్చిపోవడం. దీన్ని ఏమంటాం మనం?
దమనం. దమనం కావాలని మెచ్చుకోవడాన్ని దమనం అంటారు. నెక్స్ట్ సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించేటటువంటి మంత్రణం. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం. నెక్స్ట్ వన్, వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణకు ఇలా అంటారు. విజయాల ద్వారా ప్రేరణ పొందారనుకోండి, ఆ ప్రేరణను ఎలా అంటారు? సాధనా ప్రేరణ. సాధనా ప్రేరణ అంటారు. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించిందనుకోండి. విరమణ అంటే కొద్ది కాలం లాలాజలం ఊరడం ఆగిపోవడం కానీ, లేదా మర్చిపోవడం, అలా దానికి స్పందించడం మానేశారనుకోండి, అప్పుడు విరమణ జరిగిందంటారు. తర్వాత మళ్ళీ స్పందించడం స్టార్ట్ అయిందనుకోండి, మళ్ళీ నిబంధిత ప్రతిస్పందన కనిపించడాన్ని ఏమంటారు? అయత్న సిద్ధ స్వాస్థ్యము. అయత్న సిద్ధ స్వాస్థ్యము అంటాం. పిల్లవాడు తనకు తెలిసినటువంటి దారిలో వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి చెప్పలేడు. ఇది ఏ దశలో కనిపిస్తుంది? ఈ పిల్లవాని దశ, ఈ క్రింది పిల్లవాని దశలో కనిపిస్తుంది. మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, అభ్యసనాన్ని ప్రభావితం చేసేటటువంటి అభ్యసనానికి సంబంధించినటువంటి కారకాలు ఏంటి? పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం. డబ్ల్యూసి భాగ్లే ప్రకారం వ్యక్తుల యొక్క వికాసానికి తోడ్పడేటటువంటి అంశాలు ఏమిటి? విద్యావకాశాలు మరియు పాఠశాల వస్తువులు అనేవి వ్యక్తుల వికాసానికి తోడ్పడతాయి అని చెప్పారు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలసినటువంటి విద్యార్థుల యొక్క ఏ సామర్థ్యం? చూడండి, ఇక్కడ కీవర్డ్ ఏంటి? గత తరగతిలో బోధించిన అంశాలని అడుగుతున్నాడు అంటే అక్కడ అది జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి సామర్థ్యానికి సంబంధించినది. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8 తరగతులకు నిర్దేశించబడినటువంటి కనీస బోధనా గంటలు ఎంత? 1000. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. అంటే అక్కడ సమరూప మూలకాల సిద్ధాంతం అవుతుందన్నమాట. సమరూప మూలకాల సిద్ధాంతం. నెక్స్ట్ వన్, అసంపూర్తి ఆకృతులను పూర్తి ఆకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. ఆకృతి క్షేత్ర సిద్ధాంతం. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? క్రీడా దశలో చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. 2 టైమ్స్ ఇచ్చారు ఇదే బిట్. భావనాభివృద్ధి దశల యొక్క క్రమం ఏంటి? భావనలు అభివృద్ధి చెందేటటువంటి భాషాభివృద్ధి దశల యొక్క క్రమం ఏంటి? భాషాభివృద్ధిలో ఏమి ఏర్పడుతుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పూర్వ భాష, ముద్దు పలుకులు, తర్వాత శబ్దానుకరణ, శబ్దగ్రాహ్యక. పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ. నెక్స్ట్ వన్, వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుటకు విబ్జిఆర్ అనే కోడ్ పెట్టుకున్నారు. కొండ గుర్తులు, కోడ్ పెట్టుకోవడం అనేది దేని చెందుతుంది? కొండ గుర్తులు కాదు, ద్వంద్వ అంటే కోడ్ ఉపయోగించాడు. ఈ స్మృతిని పెంపొందించే టెక్నిక్గా వృద్ధి చెందుతుంది అన్నారు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది కొండ గుర్తులకి వస్తుంది అనుకుంటా, కానీ ద్వంద్వ సంసర్గుల పద్ధతి అన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ అనేది ఆటంకం కలిగించింది. అప్పుడు ఇక్కడ మైనస్ అనేది జరిగింది కదా, ఆటంకం కలిగించింది అంటే ఇది మనకి పురోగమన అవరోధం అవుతుంది. ఆటంకం కలిగించడం అంటే ముందు గతంలో నేర్చుకున్నది ఆటంకం కలిగించింది అంటే గతంలో నేర్చుకున్నది ప్రస్తుతం నేర్చుకున్న దానికి ఆటంకం కలిగిస్తుంది. గతంలోది ఆటంకం కలిగిస్తే మనకి పురోగమన అవరోధమే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం ఏంటి? సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, క్రింది భావవేశ రంగానికి చెందనిది ఏంటి? చూడండి, ఇది మెథడాలజీలో మనకు బాగా తెలిసినవే.
సహజీకరణం అనేది కాదు. ఇది మనకి మానసిక చలనాత్మక రంగం కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. ఇన్పుట్ పరికరాలు. ఇన్పుట్ అంటే బయటికి కనిపించవు, అవుట్పుట్ అనేవి బయటికి కనిపిస్తుంది. మనకి సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడేవి ఇన్పుట్ పరికరాలు. సమాచారాన్ని సిస్టమ్కి అందించడానికి ఉపయోగపడేవి ఇన్పుట్ పరికరాలు. ఇక్కడ మనకి వెబ్ కెమెరా, బార్కోడ్ రీడరు, జాయ్స్టిక్. వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్. నెక్స్ట్ వన్, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధింపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడేటటువంటి బోధనా దశ. ఉత్తర చర్యాత్మక దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశలో ఉంటారు. నెక్స్ట్ వన్, రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. చూడండి, వేధింపులను నివారించడానికి అంటే పక్కవారి కోసమే హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు అనేది ఎలా పనిచేస్తుంది? రుణాత్మక పునర్బలనం అంటే శిక్షించడం అనేది రుణాత్మక పునర్బలనమే. అదే బహుమతి అనే పొగడత అనేవి ధనాత్మక కింద వస్తుంది. ఇది శిక్షించడం, నిందించడం ఇలాంటివన్నీ రుణాత్మక పునర్బలనం అనమాట. నెక్స్ట్ వన్, పఠన సంబంధ వైకల్యం అనేది క్రింది వానిలో ఏంటి? డిస్లెక్సియా. నెక్స్ట్ వన్, నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుభవాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి టెలికాన్ఫరెన్సింగ్. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలోనికి వచ్చే పిల్లలు ఎవరు? పాఠశాల విద్యా పరిధిలోనికి వచ్చేటటువంటి పిల్లల యొక్క వయస్సు 3 నుండి 18 సంవత్సరాల వరకు. నెక్స్ట్ వన్, నిగమన వివేచనంలో ఆలోచన ఇలా జరుగుతుంది. చూడండి, ఆగమన వివేచన కోసం బిట్టిచ్చారు, నిగమన వివేచన కోసం ఇప్పుడు బిట్టిచ్చారు. చూడండి, ఆగమన వివేచనంలో ఎలా ఇచ్చారు బిట్టు? ప్రత్యేకం నుండి సాధారణానికి వెళ్ళేటటువంటి దాన్ని ఏమంటారనేసి మనకి ఇచ్చారు ఇందాక ఆగమన వివేచన. ఇప్పుడు నిగమన వివేచన కోసం బిట్టిచ్చారు, సాధారణం నుంచి ప్రత్యేకానికి. చూడండి, ఆపోజిట్లో బిట్ వచ్చింది. నెక్స్ట్ వన్, వాణి డిఎస్సి పరీక్ష సరిగ్గా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది. చిన్నపిల్లల్లా ఏడవడం అనేది మనకి ప్రతిగమనం. నెక్స్ట్ వన్, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించేటటువంటి బోధనా పద్ధతి ఏంటి? స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్నటువంటి ప్రచాలనాలకు చెందనిది ఏంటి? సంబంధాలు అనేది చెందదు. ఈ మూల్యాంకనం, విభిన్న ఆలోచనలు, సంజ్ఞానం ఈ 3 కూడా చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. సిసిఈ అనగా, ఇది మనందరికీ తెలుసు. సిసిఈ అనగా నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ వన్, సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు చార్లెస్ జెడ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది రకం ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. సహకార మరియు సహచర్య అభ్యసనాలు అనేవి విద్యార్థి కేంద్రీకృతమైనవి. పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశ. ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి అభ్యసన నియమం సంసిద్ధతా నియమం. చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునేటటువంటి అభ్యాసకులు ఎవరు? చేయడం, కనుగొనడం, అన్వేషించడం ఇలాంటి ద్వారా చూడండి, చెయ్యడం, అన్వేషించడం, కనుగొనడం అనేవి శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నెక్స్ట్ వన్,
మానసిక వికలాంగులకు ఇచ్చేటటువంటి అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనేటటువంటి పునర్బలనాలు ఈ రకానికి చెందినవి. సాంఘిక పునర్బలనాలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఎలా ఉండాలి? బోధనాభ్యసన ప్రక్రియలు అనేవి ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్రీకృతంగానే ఉండాలి. ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం చూడండి, ప్రశంసలు పొందేందుకు చేస్తున్నాడు తప్ప తన కోసం చేయట్లేదు. సో ఇక్కడ మనకి పొగడత కోసము అట్లా చేస్తున్నాడు. సో ఇది సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశ, లేదా మామూలుగా అయితే 3వ దశకు చెందుతుంది. నెక్స్ట్ వన్, తాదాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఈ లైంగిక వికాస దశలోని లక్షణాలు. తాదాత్మీకరణం, అంతరీకరణం గుప్త దశలో ఉంటాయి. గుప్త దశ. ఈ క్రింది వానిలో అంతర్గత ప్రేరణ, స్వీయ సంతృప్తి అనేది అంతర్గత ప్రేరణగా పనిచేస్తుంది. పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారకాలైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఏంటి? స్కీమాటా. జ్ఞానాత్మక వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం అనేది ఈ దశలో అధికంగా ఉంటుంది. శైశవ దశ. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు గల పిల్లలకు విద్యా హక్కు అనేది ఒక చట్టం, ఒక ప్రాథమిక హక్కు. విద్యా హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది ఆర్టీ యాక్ట్ ప్రకారం. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. 6 నుండి 14 సంవత్సరాలు. బాల్య దశలో వస్తుంది, ఇది కూడా మళ్ళీ ఆర్టీ యాక్ట్లో వస్తుంది. బాల్య దశలో కూడా మనకి బాల్య దశ నిర్మాణంలో కూడా వస్తుంది. ప్రక్షేపణ పరీక్షల యొక్క లక్ష్యం ఏంటి? అస్పష్టమైనటువంటి ఉద్దీపన. అస్పష్టమైన ఉద్దీపనలు కలిగిస్తాయి అన్నమాట. అహం లేదా ఇగో అంటాం కదా, ఇది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్, చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం. పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారని చెప్తుంది. నెక్స్ట్, తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దాన్ని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించేటటువంటి వ్యూహం దీనికి అనుగుణమైనది. కోపాన్ని నిరుత్సాహపరిచేటటువంటి క్రమంలో ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోరు. ఇది విరమణకు చెందుతుంది. నెక్స్ట్, బోబోడాల్ ప్రయోగం అనేది దీనికి సంబంధించినది. పరిశీలన అభ్యసనానికి సంబంధిస్తుంది. పరిశీలన అభ్యసనం లేదా నమూనా అభ్యసనం లేదా అనుకరణ అభ్యసనానికి సంబంధించినది. రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది, కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ. ఇక్కడ జరిగేటటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఆడుకోవాలనుకుంటుంది ప్లస్, మురికవుతాయి భయపడుతుంది మైనస్. సో ప్లస్ మైనస్, ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇది. మిక్కిలి తరచుగా ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటి చెప్పండి? మనకి డైరెక్ట్ ప్రశ్న ఇది. ప్రశ్నావళులు, ప్రశ్నలు ఎక్కువ వేయడమే కదా ఎక్కువ ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ వన్, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగడం. ఇప్పుడు చూస్తున్నటువంటి విషయం మనకి ఇంతకుముందు ఎప్పుడో చూస్తున్నట్టు భావన కలగడమే విద్యాపరిచిన భావం. దీన్నే డిజావు అంటాం. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించేటటువంటి సిద్ధాంతం ఏంటి? అంతరదృష్టి అభ్యసనం. మధ్యాహ్న భోజనం అందించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ప్రాథమిక అవసరాలు తీర్చడానికి. నెక్స్ట్ వన్, ఎంఎస్ ఎక్సెల్ ఫార్మేట్ను టైప్ చేయడానికి ముందు ఉపయోగించేటటువంటి చిహ్నం ఏంటి? ఫార్ములాను టైప్ చేయాలంటే మరి ముందుగా ఉపయోగించేటటువంటి చిహ్నం ఏంటి? ఈక్వల్స్ టు. నెక్స్ట్ వన్, థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అనేది ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అంటాం కదా టెస్ట్. ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది.
సామూహిక కారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్ వన్ అతి సంజ్ఞానాత్మకత. ఇప్పుడు ఇప్పుడు ఈ సిలబస్లో ఉంది. అతి సంజ్ఞానాత్మకత అనగా దీనిని అర్థం చేసుకోవడం. సంజ్ఞానాత్మకత, అతి సంజ్ఞానాత్మకత అని ఇప్పుడున్న సిలబస్లో, న్యూ సిలబస్లో కూడా. సొంత ఆలోచన విధానం. సొంత ఆలోచన విధానం అతి సంజ్ఞానాత్మకత అంటారు. స్వబుద్ధి మీద బిట్టించారు కదా, అక్కడే వస్తుంది ఇది కూడా, సొంత ఆలోచన విధానం. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచేటటువంటి ప్రశ్నలు ఏమిటి? జతపరిచే ప్రశ్నలు గుర్తింపు సామర్థ్యానికి సంబంధించినవి. అంటే ఆన్సర్ అక్కడే కనిపించేవే గుర్తింపు సామర్థ్యానికి సంబంధించినవి అనమాట. ఆన్సర్ అక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం ఆన్సర్ని వెతికి రాయాలి తప్ప అక్కడ ఏమి కూడా ఆన్సర్ కనిపించదు. ఉన్న ఆన్సర్స్లోనే మనం సెలెక్ట్ చేస్తూ రాసేవే గుర్తింపు ప్రశ్నలు. నెక్స్ట్ మెమరీ యూనిట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. అంటే మెమరీ యూనిట్ అనేది దీనిలో భాగం. మనకి సిపియులో భాగం ఏంటి? కంట్రోల్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ ఏఎల్యూ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది, ఎంయూ ఉంటుంది, మెమరీ యూనిట్. సో మనకి మెమరీ యూనిట్ అనేటటువంటిది దేనిలో భాగం? సిపియులోనే భాగం, కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే భాగం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే భాగం. ఇది కంట్రోల్ యూనిట్, ఇది ఏఎల్యూ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్, ఎంయూ అంటే మెమరీ యూనిట్. ఈ మెమరీ యూనిట్ అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే ఒక భాగం అన్నమాట. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ బిట్ చూస్తే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. చూడండి, ఇదే బిట్టు మనకి 2 పేపర్స్లో ఇచ్చారు చూసారా. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? జెరోమ్ బ్రూనర్. నెక్స్ట్ వన్ జగడగొండి వయస్సుగా పేర్కొనేటటువంటి దశ ఏది? జగడగొండి వయస్సు ఉత్తర బాల్య దశ. పిల్లవాడు ఒంటరిగా పనిచేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించేటటువంటి తాత్కాలిక మద్దతును ఎలా అంటారు? ఒంటరిగా పనిచేయగలిగేంత వరకు కూడా విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఎలా అంటారు? స్కఫోల్డింగ్ అంటారు, మార్గదర్శకత్వం లాగా. వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాంద్యులనే విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసేటటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు? సంగ్రహణాత్మక మూల్యాంకనం. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. బహుమతి పొందడానికి. సో ఇక్కడ ప్రేరణ ఏంటి? బహిర్గత ప్రేరణ. బహుమతి, శిక్ష అన్నీ కూడా బహిర్గత ప్రేరణల కిందే వస్తుంది. క్రింది వానిలో గృహ వనరులు ఏమిటి? నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి, ఇవే గృహ వనరులు. నెక్స్ట్ వన్ చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాల్లో కూడా వెనకబడి ఉన్నాడు. ఇది చూడండి, ఒక్క దాంట్లో వెనకబడితే మిగతా రెండింటిలో కూడా వెనకబడ్డాడంట. సో ఈ వికాస సూత్రానికి సంబంధించినది. అంటే వికాసాలు ఒకదానికొకటి పరస్పర సంబంధంగా ఉంటాయని అర్థం కదా అక్కడ. సో ఒక దాంట్లో బాగుంటే అన్నింటిలో కూడా బాగుంటాడు అన్నట్లుగా. నెక్స్ట్ వన్ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేటటువంటి నమూనా ఏది? విద్యార్థి కేంద్రీకృత నమూనా. నెక్స్ట్ వన్ పెరుగుదల వికాసంపై ప్రభావం చూపేటటువంటి బాహ్య కారకం ఏమిటి? పెరుగుదల పైన, వికాసం పైన, రెండింటిపైన ప్రభావం చూపించే బాహ్య కారకం కుటుంబ సాంఘిక స్థితి. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలు ఇంటికి ఎంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి? పిల్లల ఇంటి నుంచి ఎంత దూరంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలంటే 1 కిలోమీటర్ దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడి భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ భవిష్యత్తులో అనేటటువంటి కీవర్డ్ కనిపించిందంటే అది మనకి భవిష్యత్తు గురించి నిర్ణయించేది సహసామర్థ్య పరీక్షలో. నెక్స్ట్ ఇక్కడ వృత్తికి సంబంధించినవన్నీ కూడా సహసామర్థ్య పరీక్షల కింద వస్తుంది, వృత్తికి సంబంధించినవి. నెక్స్ట్ వన్ పోక్సో చట్టం 2012 యొక్క లక్ష్యం ఏంటి? పోక్సో చట్టం యొక్క లక్ష్యం లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లలను రక్షించుట కొరకు. నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించగల సామర్థ్యం. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని కొత్త పరిస్థితుల్లో అన్వయించడం లేదా ఉపయోగించడం, ఈ సామర్థ్యాన్ని ఏమంటాం? సామర్థ్యం అనేది ఈ రంగానికి చెందుతుంది, జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది. అన్వయించడం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది.
క్రింది వానిలో విస్మృతిని కలుగు చేసేటటువంటి కారకం ఏంటి? ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం ఇవన్నీ కూడా జ్ఞాన రంగమే. విస్మృతిని కలుగు చేసేటటువంటి కారకం జోక్యం. నెక్స్ట్ వన్ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్నటువంటి ప్రాథమిక ప్రేరణా శక్తి ఏమిటి? సమతుల్యం. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైనటువంటి లక్షణాలు కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఒకే విధమైన లక్షణాలు కలిగిన వాటిని, అంటే ఇక్కడ పోలిక, సామ్యము అలా కనిపిస్తుంది కదా. సో ఒకే వాటిని, పోలిన వాటిని సామ్యము అలా వస్తుంది. సామ్యం అంటే పోలిక, సామ్య నియమం. నెక్స్ట్ వన్, ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి. చూడండి, ఒక చిత్రం కానీ, వీడియో కానీ, పాట కానీ, ఒక కార్యక్రమం కానీ ఈ రూపంలో నిల్వ చేయబడతాయి, ఫైల్ రూపంలో. నెక్స్ట్ వన్, ఈ మంత్రణాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని అంటారు. సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. అనిర్దేశిత మంత్రణం దీన్నే కదా మనకి కార్ల్ రోజర్స్ రూపొందించారు, తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఈ పద్ధతిలో పరిశీలకుడు, పరిశీలించబడేవారు కూడా ఇద్దరు ఒకరే. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు, పరిశీలించబడేవాడు అంటే తన గురించి తాను తెలుసుకోవడమే కదా ఇప్పుడు అర్థం. పరిశీలించబడేవాడు ఇద్దరు ఒకరే అంటే తన గురించి తాను తెలుసుకోవడం. సో అంతఃపరిశీలన పద్ధతి అని అవుతుంది అక్కడ. అంతఃపరిశీలన పద్ధతిలో తన గురించి తాను తెలుసుకోవడమే అవుతుంది. నెక్స్ట్ వన్, హిందీ నేర్చుకున్నటువంటి వ్యక్తి సంస్కృతం నేర్చుకునేగలిగేటప్పుడు కలిగే అభ్యసన బదలాయింపు. హిందీ నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకునేటప్పుడు ఏం జరుగుతుంది? హిందీ సంస్కృతానికి ఏమైనా రిలేషన్ ఉందా? సో ఉంది. సో అనుకూల బదలాయింపు అనేది జరుగుతుంది, ప్లస్లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం చెబుతున్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభ్యసనం ఏంటి? పరిశీలన అభ్యసనం జరుగుతుంది. గార్డెనర్ బహుళ ప్రజ్ఞలకు చెందినటువంటి ప్రజ్ఞ ఏంటి? చందని ప్రజ్ఞ ఏంటి? యాంత్రిక ప్రజ్ఞ అనేది కాదు, ఇది థార్న్డైక్కి సంబంధించింది అనమాట. ఈ మూడు కూడా గార్డెనర్ యొక్క బహుళ ప్రజ్ఞకు సంబంధించినవే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది ఏమిటి? ఇది కాదు, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కోల్బర్గ్ నైతిక వికాస దశలో. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం నూతన విద్యా విధానం యొక్క నమూనా ఏంటి? 5+3 3+4. చూడండి, సేమ్ క్వశ్చన్ మనకి 2 times రిపీటెడ్. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియ యొక్క సరైన వరుస క్రమం. స్మృతి ఎలా జరుగుతుంది? ఫస్ట్ స్మృతి యొక్క చిహ్నాలు ఏర్పడతాయి. చిహ్నాలు ఏర్పడిన తర్వాత జ్ఞప్తికి తెచ్చుకుంటారు, తర్వాత దారంలో ఉంచుకుంటారు. నెక్స్ట్ వన్, భాగస్వామ్య సహకార అభ్యసనాల ద్వారా జరిగేటటువంటి అభ్యసనం ఏంటి? విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. సేమ్ మనకి బిట్ రిపీట్ అయింది మళ్ళీ ఇది కూడా. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికలకు అనువైనటువంటి అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు, టెలికొలాబరేషన్ అంటారు. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్నటువంటి సాక్షాత్కారాన్ని ఏమంటారు? ఆత్మభావన. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతలు గురించి మనకున్న సాక్షాత్కారాన్ని ఆత్మభావన అంటారు. దాన్నే చెప్పాం కదా, స్వీయ భావన, ఆత్మభావన ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసేటటువంటి మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం ఏంటి? అద్యహం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ వన్, పిల్లలు అన్వేషణను ప్రారంభించేటటువంటి దశ ఏది? పిల్లలు అన్వేషణను ప్రారంభించేటటువంటి దశ పూర్వ బాల్య దశ. జెడ్పీడీ అనే భావన వీరికి సంబంధించినది. లెవ్ వైగోట్స్కీ. నెక్స్ట్ వన్, మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు? ప్రక్షేపణం. వ్యక్తులు వారి అభిప్రాయాలు,
అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం ఏంటి? అనుభవాలు, అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులు, ఈ మూడింటిని కూడా అధ్యయనం చేసేది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. గ్రాఫ్లు, పట్టికలు, చార్టులు మరియు మ్యాప్ల ద్వారా సులభంగా నేర్చుకునేటటువంటి అభ్యాసకులు ఎవరు? దీని ద్వారా సులభంగా నేర్చుకునేటటువంటి అభ్యాసకులు గల పేరేంటంటే దృశ్య అభ్యాసకులు. నెక్స్ట్ వన్, మానసిక ప్రక్రియలో జరిగేటటువంటి క్లిష్టమైన వైవిధ్యమైనటువంటి మార్పులను సూచించేవి ఏమిటి? మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులను సూచించేది సంజ్ఞానాత్మక వికాసం. ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ చూడండి, ఇక్కడ ఎన్సిపిఎఫ్ ఈసీసీఈ పరిధిలోనికి వచ్చే పిల్లల వయస్సు ఎంత? 0 నుండి 8 సంవత్సరాలు. పిల్లల అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి మూల్యాంకనం ఏంటి? ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడేది అభ్యసనం యొక్క మూల్యాంకనం. క్రింది వారిలో సరైన ప్రవచనాన్ని గుర్తించాలి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. సో ఇక్కడ ఏం జరిగింది? ఇంగ్లీష్ టీచర్ అంటే ఒక్క టీచర్తో భయపడేది అందరిపైన భయాన్ని పెంచుకుంది. అది ఉన్నత క్రమ నిబంధనం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది. ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిసింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు చూడండి, గాత్రానికంటే వాయిస్కి సంబంధించింది, వాయిద్యం అంటే అక్కడ హ్యాండ్స్ చేతికి సంబంధించింది. అంటే ఇది ఒకటి ఇన్నర్గా జరుగుతుంది, ఒకటి అంటే చూడండి, ఒకటి గాత్ర సంగీతము వైద్య సంగీతానికి అసలు సంబంధం ఉండదు అనమాట. సంబంధం ఉండదు చూడండి, సంబంధం ఉంటుంది. సో ఇక్కడ మనకి అనుకూల బదలాయింపు అనమాట. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. పూర్వ చర్యాత్మక దశలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైనటువంటి ప్రగతి సాధించడాన్ని ఎలా అంటారు? ఫిగ్మేలియన్ ఫలితం అంటారు. ఉపాధ్యాయుడి ఫలితాల అంచనాల ఆధారంగా విద్యార్థి అసాధారణమైన చూడండి, ఒక మంచిగా చదివేటటువంటి అబ్బాయి వాడు సరిగా పరీక్ష రాయకపోయినా టీచర్ మైండ్లో ఎలా ఉంటుందంటే ఈ అబ్బాయి బాగా చదువుతాడు కదా, ఈ అబ్బాయి బాగా రాసే ఉంటాడు అనే ఉద్దేశంతో అబ్బాయి ఏం రాసినా మంచి మంచి మార్కులు వేసేయడం అలా అనమాట. ఒక ఉపాధ్యాయుని యొక్క అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైనటువంటి ప్రగతి సాధించాడు అనుకోండి, దాన్ని ఫిగ్మేలియన్ ఫలితం అంటారు. మనకి న్యూ సిలబస్లోనే ఉందన్నమాట. ఫస్ట్ లెసన్ బాల్యదశ నిర్మాణంలోనే మనకు ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎంఎస్ ఆఫీస్ అన్నది ఈ దేనికి సంబంధించింది? ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద ఆర్టీ యాక్ట్ ప్రకారం మరి ప్రాథమిక పాఠశాలలో ఉండవలసినటువంటి విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత? 30:1. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైనటువంటి అర్థాన్ని ఇవ్వడాన్ని ఏమంటారు? ఇంద్రియ జ్ఞానం దానికి అనుభవపూర్వకమైనటువంటి అర్థాన్ని ఇవ్వడాన్ని ఏమంటారు? ప్రత్యక్షం అంటారు. ప్రత్యక్షం. సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఏంటి? నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి గల కారణం ఇతరుల ఆమోదం కోసం లేదా సామాజిక నిందను తప్పించుకోవడం కోసమే జరుగుతుంది. పిల్లలలో గమనించేటటువంటి బాహ్య భాషణం యొక్క ప్రయోజనం ఏంటి? పిల్లలలో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం ఏంటి? స్వీయ నిర్దేశనం కోసం. ధారణకాలం అతి తక్కువగా ఉండేటటువంటి స్మృతి ఏంటి? ధారణకాలం అతి తక్కువగా ఉండే స్మృతి సంవేదన స్మృతి. గోపి పదాలను అర్థం చేసుకోవడంలో, తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఇది అభ్యసన వైకల్యం కదా. ఇది ఇతని యొక్క ఈ దేనికి చెందుతుంది? ఏ అభ్యసన వైకల్యం అనేది దేన్ని తెలియజేస్తుంది? డిస్ఫేసియా. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని యొక్క విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరం ఏంటి? స్వతంత్ర చరం దేన్ని తెలియజేస్తుంది? కారణాన్ని తెలియజేస్తుంది. స్వతంత్ర చరం కారణాన్ని తెలియజేస్తుంది.
ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. సో ఇక్కడ కారణం పాత్ర పోషించేది ఏంటి? కృత్యాధార పద్ధతి. ఫలితం పాత్ర పోషించేది విద్యార్థి సాధన. అంటే కృత్యాధార పాత్ర వలన విద్యార్థి సాధనలో మార్పు జరుగుతుందా లేదా? కృత్యాధార పద్ధతి వలన విద్యార్థి అంటే దేనిపై ప్రభావాన్ని చూడాలనుకున్నారు? విద్యార్థి సాధనపై. ఇది పరతంత్ర శరం అయితే మరి ఇది కారణం పాత్ర పోషించేది స్వతంత్ర శరం. కృత్యాధార పద్ధతి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాధిక ప్రమాదం కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఇది ఈ రకమైన విస్మృతి. ఆమ్నీషియా. పిట్యూటరీ గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం ఏంటి? మాస్టర్ గ్లాండ్ అంటారు కదా, మాస్టర్ గ్లాండ్ అని అంటాము, ప్రధాన గ్రంథి అని. మరి ఎందుకు అంటాం? పీయూష గ్రంథి స్రవించేటటువంటి హార్మోన్లు ఇతర గ్రంథుల యొక్క కార్యకలాపాలను నియంత్రించడం వల్లనే దాన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటాం. నెక్స్ట్ వన్, రాసక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో ఉండేటటువంటి కార్డులు ఎన్ని? 5 నలుపు ఉంటాయి, 5 నలుపు తెలుపు ఉంటాయి, 2 నలుపు ఎరుపు ఉంటాయి, 3 ఆకు వర్ణంలో అంటే పంచవర్ణంలో ఉంటాయి అన్నమాట. నలుపు తెలుపు 5 ఉంటే, నలుపు ఎరుపు 2 ఉంటే, 3 పంచవర్ణంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రమయుత అభ్యసనం యొక్క లక్షణం కానిది ఏంటి? కార్యక్రమయుత అభ్యసనం యొక్క లక్షణం కానిది ఏంటి? సహకార అభ్యసనం అనేది కాదు. ఇవన్నీ కూడా కార్యక్రమయుత అభ్యసనం కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష వ్యవస్థీకరణం జరిగేటటువంటి అభ్యసనం. ప్రత్యక్ష వ్యవస్థీకరణం జరిగే అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం. వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి. వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి గౌణ అవసరాలు. ప్రపంచ బ్యాంకుతో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తరగతి గది పరిశీలన కార్యక్రమం ఏంటి? టీచ్ టూల్. నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్. నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ రూబ్రిక్. దీని ద్వారా భావనలు ఏర్పడవు. కంఠస్థీకరణం ద్వారా భావనలు ఏర్పడవు. వీటన్నిటి ద్వారా భావనలు ఏర్పడతాయి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. మరి వ్యక్తిలో దీనివల్ల కలిగేటటువంటి ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. దేనివల్ల ఏర్పడినవి? పరిపక్వత వలన ఏర్పడేటటువంటి వాటిని అభ్యసనగా పరిగణించము. నెక్స్ట్ వన్, టీచింగ్ మెకానిక్స్, బోధనా యంత్రాలు. మరి ఈ సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడ్డాయి. బోధనా యంత్రాలు తయారు చేసిన వారు స్కిన్నరే కదా. సో దాన్నే పరికరాత్మక నిబంధనం అంటారు. పరికరాత్మక సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతం అంటాం కదా, దాని ఆధారంగా తయారు చేసినవే బోధనా యంత్రాలు. గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, పీఠభూమి దశ యొక్క లక్షణం. చెప్పాను కదా, ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి దశ, వీటి మీద బిట్స్ వస్తాయని. ఇక్కడ దీని యొక్క లక్షణం అభ్యసనంలో పురోగతి ఉండకుండా ఆగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది అంటే చూడండి, ఆయన చెప్పినటువంటి అంశాల్లో లేని చెప్పాలి మనం. యాంత్రిక సామర్థ్యం అనేది లేదు. నెక్స్ట్ వన్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం సన్నాహక గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి ఎన్ని పని గంటలు ఉంటాయి? 45 పని గంటలు ఉంటాయి. కార్తీక్, నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతున్నాడు. కోల్బర్ ప్రకారం కార్తీక్ యొక్క నైతిక వికాస దశ మంచి బాలుడు, మంచి బాలిక నేపథ్య నీతి. అదవుతుందా? అది అవదు. సహజ సంతోష మరియు సహకార సంతోష నేపథ్య నీతి దాన్ని చెందుతుంది. నెక్స్ట్ వన్, పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపివేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుండని ఏమంటాం? జైగార్నిక్ ప్రభావం అంటారు. నెక్స్ట్ వన్, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి? జ్ఞానాత్మక
రంగానికి సంబంధించి ఉన్నత స్థాయి లక్ష్యం. మూల్యాంకనం. వృత్యంతర శిక్షణ మీద ఉపాధ్యాయుని వైఖరి అధ్యయనం చేయడానికి అనువైన పరిశోధన పద్ధతి ఏంటి? వర్ణనాత్మక పరిశోధన. వర్ణనాత్మక పరిశోధన. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. వృత్తి సంబంధ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ వన్. స్కిన్నర్ పావ్లోవ్ ప్రయోగాలు ఈ రకమైన పరిశీలనకు సంబంధించినవి. నియంత్రిత పరిశీలన. సమీకృత పరికల్పనలో విషయ సమాచారం అనేది అనేక విషయాలకు సంబంధించినదై ఉంటుంది. మొదటి పాలపన్ను ఏర్పడే దశ ఎన్ని సంవత్సరాల్లో ఏర్పడుతుందని చెప్పేసి మనకు ఒక బిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇచ్చారు, శైశవ దశ ఏ నెలల్లో ఏర్పడుతుందని. నెక్స్ట్ వన్. పరిశీలన అభ్యసనంలో దశల క్రమం ఏంటి? పరిశీలన అభ్యసనంలో దశల క్రమం: అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. అవధానం, ధారణ. పరిశీలన అభ్యసనం దశల్లోని మొదటిది ఏది అని చెప్పేసి తొలి అడిగారు. అవధానం అంటే తొలి బిట్. ఇప్పుడు దశల క్రమం అడిగారు. నెక్స్ట్ వన్. కొన్నిసార్లు గత సమాచారం కొత్త సమాచారం నేర్చుకోవడానికి సులభతరం చేస్తుంది. సో దీన్ని ఏమంటారు? ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? ఇది మనకి అవరోధాల కిందకి రాదు. దీన్నే బదిలీ ప్రభావం అంటారు. అంటే ఇక్కడ అవరోధం, గతంది అవరోధం కలిగించడం, కొత్తది అవరోధం. పాతదైనా అవరోధం కలిగించాలి, కొత్తదైనా అవరోధం కలిగించాలి. అలా జరిగితేనే అవరోధం కిందకి వస్తుంది. ఇక్కడ అవరోధం ఏది జరగలేదు, నేర్చుకోవడానికి సులభతరం చేసింది. దీన్నే బదిలీ ప్రభావం అంటారు. అంటే అనుకూల ప్రభావం అంటారు. అనుకూల ప్రభావం అని అంటారు చూసావా, అది బదిలీ ప్రభావం. నెక్స్ట్ వన్. అనుకూల అభ్యసన అట్లా వస్తుంది. నెక్స్ట్ వన్. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునేటటువంటి విధానంలో ఈ మార్పులు అనేవి దీనిని సూచిస్తాయి. ధనాత్మక బదిలీ అంటారు. అక్కడ ధనాత్మక బదిలీయే జరిగింది. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు వీటిని సూచిస్తాయి. సాంఘిక వికాసాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ వన్. అంటే ఇతరులతో సంబంధాలు ఇవన్నీ కూడా సాంఘిక వికాసమే. కంప్యూటర్ మనకు అందించేటటువంటి తపాలా సర్వీస్ వంటిది. ఇది కంప్యూటర్ మనకు అందించేటటువంటి తపాలా సర్వీస్ వంటిది. మెయిల్ తెలుసు కదా మనకందరికీ కూడా, మెయిల్ బాక్స్. నెక్స్ట్ వన్. ప్రశ్నలు అడగడం, వివరణలు ఇవ్వడం అనేవి ఈ బోధన దశలో జరుగుతాయి. పరస్పర చర్యాత్మక దశలో జరుగుతాయి. నెక్స్ట్ వన్. అనిర్దేశిత మంత్రణం కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి మంత్రణంలో ఏం జరుగుతుందంటే సహాయార్థియే నిర్ణయం తీసుకుంటాడు. ఇదే మంత్రణం కోసం మనకు 3 బిట్లు ఇచ్చేసాయి. సహాయార్థి నిర్ణయం తీసుకుంటాడు. నెక్స్ట్ వన్. పిల్లల్లో 85% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి ఈ వయసు కంటే ముందే జరిగిపోద్దంట. 80% అనేది 80% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి మరి ఎన్ని సంవత్సరాల లోపు జరుగుతుంది అంటే మనకి 6 సంవత్సరాల లోపే జరిగిపోద్దంట. నెక్స్ట్ వన్. మూక్స్ని విస్తరించమంటున్నారు. మూక్స్ యొక్క ఫుల్ ఫామ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వన్. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించేటటువంటి మూల్యాంకనం ఏంటి? అభ్యసనం కొరకు మూల్యాంకనం. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునేటటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారు? సాంశీకరణ అంటారు. పిల్లలందరికీ భాషాభివృద్ధి అనేది శబ్దాలతో మొదలై క్రమంగా వాక్యాల్లోనికి మారుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రం ఏంటి? వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. రవి ఒక పద్యం నేర్చుకోవడానికి 15 ప్రయత్నాలు తీసుకున్నాడు.
ఒక నెల తర్వాత దాన్ని తిరిగి నేర్చుకోవడానికి 3 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతని పొదుపు గణన ఎంత? చూడండి. అసలు ప్రయత్నాలెన్ని? 15. పునరభ్యసన ప్రయత్నాలెన్ని? 3. బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 వేసుకొని చేస్తే 5 3 జా 5 20 జా. నెక్స్ట్ ఇక్కడ 15లో 3 తీస్తే మనకి 12 వస్తుంది. 12 3 1 జా 3 4 జా 12. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 20 ఉంది. 24 జార్ 80% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధారాలత, సామ్యత, వాస్తవికత అనేవి ఈ అంశానికి చెందినటువంటి మూలకాలు. చూడండి, ధారాలత, నమ్యత, వాస్తవికత ఇవన్నీ కూడా మనకి సృజనాత్మకత యొక్క మూలకాలు అన్నమాట. నెక్స్ట్ వన్, ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి ఏంటి? టెక్స్ట్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? కర్సర్ టెక్స్ట్ మొదట్లో ఉంచేసి డిలీట్ నొక్కేయడమే. కర్సర్ని ఏం చేస్తాము? టెక్స్ట్ మొదట్లో ఉంచేసి డిలీట్ నొక్కాలి. నెక్స్ట్ వన్, ఈ దశలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. ప్రారంభ స్ఫూర్తిలో వేగంగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ డెటర్మినిజం బుక్ రచయిత W.C. బాగ్లే. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ పేపర్ చూస్తే తన సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది. చూడండి, సంజ్ఞానాత్మకత మరియు అతి సంజ్ఞానాత్మకత వీటి నుండి బిట్స్ ఎక్కువగా వచ్చేది చూసారా. సంజ్ఞానాత్మకత అతి సంజ్ఞానాత్మకత నుంచి వచ్చింది. స్వబుద్ధి, తన గురించి తన ఆత్మభావన లేదా సొంత భావన, స్వబుద్ధి అన్నీ ఒకటే. దాని గురించి కూడా తన సొంత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడాన్ని మాత్రం అతి సంజ్ఞానాత్మకత అంటారు. అతి సంజ్ఞానాత్మకత. పిల్లలకు నియోజనాలు, ఇంటి పని ఇవ్వడాన్ని ప్రోత్సహించేటటువంటి నియమం ఏంటి? అభ్యాస నియమం. అభ్యసనాన్ని ప్రభావితం చేసేటటువంటి అభ్యాసకునికి సంబంధించినటువంటి కారకం ఏంటి? అభ్యసనాన్ని ప్రభావితం చేయాలి. మానసిక ఆరోగ్యం అవి ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్, మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత కోహిలర్. నెక్స్ట్ వన్, నేర్చుకున్న భావనను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం అనేది. ఇప్పుడు నేర్చుకున్న భావనను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం అనేది దేని చెందుతుంది? వినియోగానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, యాజ్ పర్ వైగాట్స్కి ప్రకారం పిల్లలలో కనిపించే బాహ్య భాషణం యొక్క ఉపయోగం ఏంటి? స్వీయ నిర్దేశనం కోసం. ఆట స్థలాలు, ప్రజా పార్కులు, గ్రంథాలయాలు అనేవి దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా మనకి సామాజిక వనరులు. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు చూపించగల సామర్థ్యాన్ని ఏమంటారు? విభిన్న ఆలోచన అంటారు. కంప్యూటర్లో తాత్కాలికంగా ఫైల్ని నిల్వ ఉంచేటటువంటి ప్రాంతం ఏంటి? ర్యామ్. నెక్స్ట్ వన్, థింకింగ్, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్ ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ అనేవి దేనికి సంబంధించినవి? బౌద్ధిక సామర్థ్యాలు. ప్రేరేపిత విస్మృతి దాన్ని ఏమంటారంటే కావాలని మర్చిపోవడం. ప్రేరేపిత విస్మృతి అంటే కావాలని మర్చిపోవడం, దమనం. నెక్స్ట్ వన్, భాషా వికాసం ఈ వికాసానికి సంబంధించినది. భాషా వికాసం అనేది ఈ వికాసానికి సంబంధించినది. మానసిక వికాసానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, ఉద్దీపనలకు ప్రదర్శించాల్సినటువంటి దానికంటే ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే దశ ఏంటి? ఉద్దీపనలకు ఎంత ప్రతిస్పందించాలో అంతే, కానీ ఎక్కువ స్థాయిలో ఉద్వేగాలను ప్రదర్శించే దశ ఏంటి? శైశవ దశ. నెక్స్ట్, కాలం గడిచే కొద్దీ విద్యార్థి యొక్క నిష్పదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. కాలం గడిచే కొద్దీ విద్యార్థి నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ, ఆరోహణ వక్రరేఖ.
నెక్స్ట్ వన్ డిస్ఫేసియా. డిస్ఫేసియా అనేది భాషణ మరియు భాషా సంబంధమైనటువంటి వైకల్యం. క్రింది వానిలో సహాయార్థి కేంద్రీకృత మంత్రం. చూడండి, ఇదే బిట్ మనకి 4th బిట్. ఇది మనకి ఇదే మంత్రణం మీద మనకి 4th బిట్. సహాయార్థి కేంద్రీకృత మంత్రణం. అనిర్దేశిత అడుగుతున్నారు, సహాయార్థి ఆప్షన్ ఇస్తున్నారు. సహాయార్థి అడుగుతున్నారు, అనిర్దేశిత ఆప్షన్ ఇస్తున్నారు. ఇదే బిట్. నెక్స్ట్ వన్ అదే కార్ల్ రోజర్స్ అని చెప్పాం కదా, అదే అది. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటే అంతర్దృష్టి అభ్యసనం జరిగేటటువంటి పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్ వన్ అభిరుచులు. ఇంట్రెస్ట్స్ ఆర్. అభిరుచులు అనేవి సహజ సిద్ధమైనవి, ఆర్జించేవి. సహజ సిద్ధంగా వస్తాయి, ఆర్జించేవి నేర్చుకుంటాం. నెక్స్ట్ పెద్ద గుంపులో కూడా మన పిల్లలను మనం సులువుగా గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి కారకం. ఎలా గుర్తించగలుగుతున్నాం? సాన్నిహిత్యం. నెక్స్ట్ వన్ ఎన్టీఏ ఫుల్ ఫామ్స్. ఎన్టీఏ నాన్ టెస్టింగ్ ఏజెన్సీ. నాన్ టెస్టింగ్ ఏజెన్సీ. సమూహ చర్చలలో జరగనిది ఏంటి? సమూహ చర్చలలో జరగనిది. యాంత్రిక అభ్యసనం అనేది సమూహ చర్చలలో జరగదు. ఆలోచన మార్పిడి జరుగుతుంది, భాషా ప్రచార నైపుణ్య అభివృద్ధి జరుగుతుంది, ఆత్మవిశ్వాస అభివృద్ధి కూడా జరుగుతుంది. ఉపాధ్యాయుని యొక్క ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారితీయడం. చూడండి, ఇది మనకి పిగ్మేలియన్ ఫలితమే. చెప్పాను కదా, ఆల్రెడీ సేమ్ బిట్ మనకి రిపీట్ అయింది. చూడండి, ఉపాధ్యాయుడి యొక్క ఉన్నత అంచనాలు విద్యార్థుల యొక్క మెరుగైన ప్రదర్శనకు దారితీయడం. పిగ్మేలియన్ ఫలితం. ఇది మనకి బాల్య నిర్మాణంలోనే ఉంది. కావాలంటే వెనకాల క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ అధ్యాయం వెనకాల క్వశ్చన్స్లో కూడా పిగ్మేలియన్ ఫలితం అనగానే ఏమైనా ఉంటుంది చూడండి. ఉపాధ్యాయుని ఉన్నత అంచనాలు విద్యార్థుల యొక్క మెరుగైన ప్రదర్శనకు దారితీయడం. చెప్పాం కదా, ఆల్రెడీ వివరించాను మీకు ఇది. సాధారణంగా పద్యాలు ఎక్కాలు నేర్చుకోవడంలో మనం ఉపయోగించేటటువంటి స్మృతి ఏంటి? బట్టి స్మృతి. కంఠస్థ పెట్టేస్తాం దాన్ని మనం. నెక్స్ట్ వన్ ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఈ దశలో జరుగుతుంది. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం అనేది ఈ దశలో జరుగుతుంది. అమూర్త ప్రచారక దశలో జరుగుతుంది. నెక్స్ట్ వన్ మూల్యాంకనం ఈ బోధనా దశలో జరుగుతుంది. మూల్యాంకనం అనేది ఈ బోధనా దశలో జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశలో జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశ. ఉపాధ్యాయుడు పిల్లల యొక్క సాధన స్థాయిలపై ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు. అయితే ఇక్కడ పరతంత్ర చరం అంటే ఫలితం పాత్ర పోషించేది. దేనిపైన అంటే అక్కడ ఏదైనా ఒక దాన్ని ఉపయోగించినప్పుడు ఎక్కడ ప్రభావం చూపిస్తాదని ఆశిస్తాడో అదే అక్కడ పరతంత్ర చరం. పిల్లల యొక్క సాధనపై ఐసీటీ ఆధారిత ప్రభావం అంటే కారణం పాత్ర పోషించేది ఏంటి? స్వతంత్ర చరం. అంటే ఐసీటీ ఉపయోగిస్తే పిల్లల సాధన మెరుగవుతుందా లేదా, అంటే పిల్లల సాధనపై ఫలితం చూపిస్తుందా లేదా, అంటే ఇక్కడ పిల్లల సాధనా స్థాయిలు అనేవి పరతంత్ర చరం కిందకి వస్తుంది అన్నమాట. ఫలితం పాత్ర పోషించేవే పరతంత్ర చరం. నెక్స్ట్ వన్ కోల్బర్గ్ అభ్యసన వలయంలో నిశితంగా చూసి అవగాహన చేసుకునేటటువంటి ప్రక్రియ ఏంటి? నిశితంగా చూసి అవగాహన చేసుకునేటటువంటి ప్రక్రియ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పర్యావలోచన పరిశీలన. శ్రవణ అభ్యాసకులు దీని ద్వారా సులభంగా నేర్చుకుంటారు. వినడం ద్వారానే నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. శిక్షా భయం ద్వారానే నియంత్రించబడుతుంది. నెక్స్ట్ రాధికకు ఇంటి పని చేయడము ఇష్టం లేదు. అలాగని టీచర్ నుండి శిక్షణ పొందడము ఇష్టం లేదు. ఇక్కడ ఇష్టం లేదు, ఇక్కడ ఇష్టం లేదు. అంటే ఇక్కడ మైనస్సే కనిపిస్తుంది, ఇక్కడ మైనస్సే కనిపిస్తుంది. సో పరిహార అంటే మైనస్ కదా, ఉపగమ అంటే ప్లస్. సో నెక్స్ట్ పేపర్ చూద్దాం. మనం ఇప్పుడు నెక్స్ట్ పేపర్ చూద్దాం. లక్ష్మిలోని భాషా వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. సాధారణం నుండి నిర్దిష్టానికి మారిందన్నమాట.
సాధారణంగా అందరికీ పిలిచేసేది. తర్వాత ఒక తనకి వాళ్ళ అమ్మకి మాత్రమే పిలవడం సాధారణం నుంచి నిర్దిష్టానికి మారింది. నెక్స్ట్ వికాస లక్షణం కానిది ఏమిటి? వికాస లక్షణం కానిది ఏమిటి? పరిమాణాత్మకమైనది అనేది మాత్రం కాదు. ఎందుకంటే గుణాత్మకమైనది కాబట్టి. ఆప్షన్ 1, 4 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం. అహం కేంద్రీకృత వాదం. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కడ అధికంగా ఉంటుంది? శైశవ దశలోనే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం ఈ స్థాయిలో ఉంటుంది. సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనే పరీక్ష అనేది మరి దేనికి సంబంధించినది? ఇది సామూహిక పరీక్ష మరియు అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ వన్. వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏమిటి? వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏమిటి? గుప్త స్థితి. గుప్త స్థితి. ఇందులో మనకి సన్నాహక దశ ఫస్ట్ వస్తుంది, గుప్త స్థితి 2, అంతర్దృష్టి 3, నిరూపణ 4. నెక్స్ట్ వన్. క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడింది. ద విటెన్బర్న్స్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ అనేది మానసిక రోగులకు ఉద్దేశించబడింది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినటువంటి రూపం శాస్త్రవేత్త ఎవరు? విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త ఎవరు? స్పాంజర్. సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ, ఈ 2 దశలు ఉండేటటువంటి అంశాలు గల పద్ధతి. మనకి తొలి ఏం బిట్ ఇచ్చారు? సమస్యాపూరిత విద్యార్థికి జరిపేటటువంటి పద్ధతి ఏది అని చెప్పేసి ఇచ్చారు. అదే దత్తం సేకరణ పద్ధతిలో మనకి సమస్యపూరిత విద్యార్థిపై జరిపేటటువంటి పద్ధతి ఏదని చెప్పేసి ఇచ్చారు మనకి. ఇప్పుడు సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనేటటువంటి 2 అంశాలు కలిగిన పద్ధతి ఏదని ఇచ్చారు. రెండింటికి ఆన్సర్ ఒకటి. వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా చికిత్సా పద్ధతి లేదా వ్యక్తి చారిత్రక పద్ధతి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో కేస్ స్టడీ అంటారు కదా, అదే అనమాట అది కేస్ స్టడీ. క్రింది వాటిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది ఏమిటి? ఈ 4th వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అనమాట. వ్యక్తి స్థిరత్వం అనేది కాదు, వర్ణ స్థిరత్వం అనేది కాదు. ఎబ్బింగాస్ దారుణ వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి శాతం ఎంత? ఒక రోజులో ఎంత మర్చిపోతాం? మనకి రెండవ రోజు ఎంత మర్చిపోతామని చెప్పేసి ఇచ్చారు 72%. అప్పుడు మరి ఒక రోజులో ఎంత మర్చిపోతాం అంటే రెండవ రోజు స్మృతి పర్సంటేజ్ ఇచ్చారా, విస్మృతి పర్సంటేజ్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక రోజు తర్వాత విస్మృతి పర్సంటేజ్ అని అడుగుతున్నారు. 66 అన్నమాట. నెక్స్ట్ వన్. విస్మృతి పర్సంటేజ్ ఇచ్చారు. అయితే వైగోట్స్కి ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. పరిశీలించడం అనేది దిగువ స్థాయికి చెందింది. క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంలో అతి దగ్గర సంబంధం ఉన్నవారు ఎవరు? అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన వారు జాన్ డ్యూయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ న్యూ. ఇది సారీ అంటే నాకు యాక్చువల్లీ కోల్బర్గ్ అని అన్నారు, కానీ మెథడాలజీలో మనకి జాన్ డ్యూయి అని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కోల్బర్గ్ అనే ఆన్సర్ ఉంది చూడండి, కోల్బర్గ్. కానీ జాన్ డ్యూయి అని చెప్పేసి మనకి తెలుగులో కూడా ఉంది, ట్రైమాథ్స్లో కూడా ఉంది. కొంచెం చూద్దాం. ఇక్కడ కోల్బర్గ్ అని ఇచ్చారు. నెక్స్ట్, అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పు అని నిర్వచించిన వారు ఎవరు? గేట్స్. నెక్స్ట్ వన్. 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నారు. అయితే ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ ఏంటి? అంటే విపులంగా ఇంకొంచెం మెరుగైంది కదా. సో ఇక్కడ మనకి కుంభాకారం జరుగుతుంది. నెక్స్ట్ వన్. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం అనేది
అంటే 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకుంటుందా? నేర్చుకోదు. అంటే పరిపక్వతే జరగలేదు తనలో. పరిపక్వత లోపం. పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం అనేది. వేరువేరుగా అంటే అక్కడ ఏం జరిగింది? విచక్షణ జరిగింది. సో, విచక్షణ, ఉద్దీపన, విచక్షణ. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అంటే విచక్షణ జరిగింది. నెక్స్ట్ వన్, వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ. భావనోద్భవం. నిహిత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీటిని పెంపొందిస్తాయి. ఏకాగ్రత మరియు పరిశీలనను పెంపొందిస్తాయి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 5A అభ్యసన నమూనాకు చెందనిది ఏమిటి? 5A అభ్యసన నమూనాకు చెందనిది ఏమిటి? మోరిసన్ ప్రవేశపెట్టారు కదా 5A అభ్యసన నమూనా. మరి అభ్యసన నమూనాకు చెందనిది ఏమిటి? సహానుభూతి అనేది కాదు. నెక్స్ట్ వన్, డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క వర్గాల సంఖ్య 12 మంది. నెక్స్ట్ వన్, NCF 2005 ప్రకారం 1-2 తరగతుల మదింపు అనేది దీని ద్వారా జరగాలి. 1-2 తరగతుల మదింపు అనేది దీని ద్వారా జరగాలి. ఎటువంటి పరీక్షలు కూడా వాళ్ళకి ఉండకూడదు 1-2 తరగతులకి. ఆర్టీ యాక్ట్ ప్రకారం 2009 ప్రకారం బాలలంటే ఎవరు? అంటే ఆ యాక్ట్ ప్రకారం బాలలంటే ఎవరు? 6 నుండి 14 సంవత్సరాల వారికి బాలలుగా గుర్తించింది ఆర్టీ యాక్ట్. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారం క్రింది వారిలో సరికాని జత ఏది? భాగం 3లో కళా విద్య అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, MHRD ఫుల్ ఫామ్ ఏంటి? మానవ వనరుల శాఖ అంటాం కదా. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. మానవ వనరుల శాఖ అంటాం కదా. విద్యాశాఖగా మార్చారు. నెక్స్ట్, అవాస్ట్ అనగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1997. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రింది వల్ల అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఈ విండోస్ అనేది కాదు. ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్. పవర్ పాయింట్, VLC, మీడియా ప్లేయరు, నెక్స్ట్ MS ఆఫీస్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి FLN కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆశించినటువంటి సామర్థ్యాలు ఏంటి? FLN కార్యక్రమం. మరి ఇక్కడ సంఖ్యా సామర్థ్యాలు, పునాది సామర్థ్యాలు. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ పేపర్ చూస్తే ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి గల పేరేంటి? మనోసాంఘిక వికాస దశలో కనిపించే క్లిష్ట పరిస్థితికి గల పేరేంటి? ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. శ్రమశీలత, ఆత్మ న్యూనత. పాఠశాల దశలో. నెక్స్ట్ వన్, ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ. ఉద్వేగాల అదుపు ఏ దశలో కనిపిస్తుంది అంటే ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, కొన్ని వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని ఏమంటారు? స్కీమాటా. పాఠశాల వసతులకు విద్యార్థి యొక్క అభ్యసనంకు సహసంబంధం ఉంటుంది. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనంకు సహసంబంధం ఉంటుందని పేర్కొన్నవారు WC బాగ్లే. ఇది న్యూ సిలబస్లోనే ఉంది. శాశ్వత దంతాలు రావడానికి పాల దంతాలు ఊడిపోవడమే కారణం అని చెప్పడం. వికాసం అనేది సంచితమైనది అంటే ఆ టైం వచ్చినప్పుడు అలా జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, దీర్ఘకాల ఉపగమం నాకు సంబంధించి సరిగాని ప్రవచనం. ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం జరగదు అనేది సరికాదు. ఎందుకంటే ఇక్కడ దీర్ఘకాల ఉపగమంలో ఒకే వయసు గల పిల్లల్ని
ఒకే వయసు గల పిల్లల్ని తీసుకొని అంటే ఒకే తరగతికి చెందినటువంటి వివిధ పిల్లల్ని తీసుకొని 1 సంవత్సరం పాటు అంటే దీర్ఘకాల ఉపగమంలో ఏం జరుగుతుందంటే ఎక్కువ కాలం పరిశోధన చేస్తారు. ఒక ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకుంటారనుకోండి. వాళ్ళని 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి యుక్త వయసు వచ్చే వరకు లేదా ఒక 18 సంవత్సరాలు వచ్చే వరకు 2 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు అంటే ఒక 16 సంవత్సరాల పాటు అంటే ఇలా ఎక్కువ కాలం వాళ్ళపైన పరిశోధన జరపడమే దీర్ఘకాల ఉపగమం. అయితే ఇందులో దత్తాంశ సేకరణ ఎక్కువ సమయం పడుతుంది. ప్రతి పిల్లవాని వికాసాన్ని విశ్లేషించవచ్చు. అయితే ఎక్కువ ఖర్చుతో కూడింది. ఎక్కువ టైం తీసుకుంటది అన్నీను. సో, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరి అయినవే. సరికానిది ఏంటంటే ఎన్నుకున్నటువంటి ప్రయోజనాలను కోల్పోవడం జరగదు అనేది సరికాదు. నెక్స్ట్ కోల్పోవడం జరగొచ్చు. ఏమి 2 నుండి 18 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు అందువలననమాట. నెక్స్ట్ వన్ కోల్పోవడం కూడా జరగొచ్చు. ఇక్కడ ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను, గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించడం అనేది దేన్ని చెందుతుంది? అదే తాదాత్మీకరణానికి చెందుతుంది. తాదాత్మీకరణం. నెక్స్ట్ వన్ క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసేటటువంటి అంశాలలో లేదు. సంజ్ఞానాత్మక సర్దుబాటు అనేది లేదు. బిహేవియరల్ స్కేల్. నెక్స్ట్ వన్ ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత ఈ 4 రకాల స్కోరింగ్స్ కల పరీక్ష ఏది? ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత అనే 4 రకాల స్కోరింగ్స్ కలిగినటువంటి పరీక్ష ఏది? మిన్నేసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. ఎందుకంటే ఇవన్నీ సృజనాత్మకతకు సంబంధించినవన్నమాట. మిన్నేసోటా ట్రస్ట్ క్రియేటివ్ థింకింగ్. నెక్స్ట్ సిఏవిడి అందులో సి అంటే ఏంటి? కాంప్లేషన్. నెక్స్ట్ ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. గెస్టాల్ట్ థియరీ కదా, గెస్టాల్ట్ థియరీ. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. నెక్స్ట్ వన్ ఎమిలీ గ్రంథ రచయిత రూసో. జెండర్ స్టీరియోటైప్స్ అండ్ ఈ అభ్యసన ఫలితం, పరిశీలన అభ్యసనం యొక్క ఫలితం అది. నెక్స్ట్ మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవడం అనేది దీనికి ఉదాహరణ. క్రమయుత అభ్యసనం. నెక్స్ట్ వన్ తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి? పిల్లల సామర్థ్యానికి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించిన వారు ఎవరు? వుడ్వర్త్. పిల్లలలో అమూర్త భావనలో ఏర్పడుటకు ప్రభావితం చేసే కారకాలేంటి? వయసు, అనుభవం. గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? సమాచారం కొంత కొరత ఉన్నా సరే అర్థవంతమైన ఆకృతులుగా చూడడం అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. కోల్బెర్గ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలు గ్రహించడం అనే దశ ఏ దశ తరువాత వస్తుంది? క్రియాశీలన ప్రయోగం తర్వాత వస్తుంది. మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్నటువంటి అంశాలేంటి? శారీరక నైపుణ్యాలు సమన్వయం. 5A అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడం, సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం ఏంటి? నిమగ్నం చేయడం. ఎంగేజ్ అన్నమాట ఫస్ట్ మనకి. నెక్స్ట్ వన్ ఇల్లినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ అనుమాపనం ఉపయోగం ఏమిటి? అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు. ఎన్సిఎఫ్ 2005 ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? బోధన యొక్క ఉద్దేశం ఏంటి? జ్ఞాన నిర్మాణం చేయటం. రమేష్ యొక్క IQ 95గా నిర్ధారించబడింది. అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు.
సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? 90 to 110 కదా, ఈ మధ్యలో వచ్చింది కాబట్టి 95. సో సగటు ప్రజ్ఞావంతులకి చెందుతాడు. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏంటి? ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. 2 లేదా అంతకంటే అయితే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆర్టీఏ 2009లోని ఈ క్లాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థలలో పనిచేయకూడదని నిర్దేశిస్తుంది. సెక్షన్ 28 ఫోటో బూత్ అనునది చిత్రాలు వీడియోలు తయారు చేయుట కొరకు ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్. ఫోటో బూత్. స్నెల్లన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. దృష్టి వైకల్యాన్ని గుర్తించుటకు ఉపయోగిస్తారు. స్కైప్ అనేది ఒక ఫ్రీవేర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఈ క్రింది పేరుతో అమలు చేస్తున్నారు. స్వీయ మదింపు పేరుతో అమలు చేస్తున్నారు. నెక్స్ట్ పేపర్ చూస్తే వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం ఏంటి? భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం అనేది కాదనమాట, ఎందుకంటే ఇది ఒక ఆర్డర్లో జరగదు. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం విశ్వవ్యాప్తమైనటువంటి నైతిక విలువలను పాటించాలని కోరుకోవడం. కౌమార దశ యొక్క లక్షణం ఏంటి? సంఘాన్ని విమర్శించడం. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తుల గుర్తింపు, ఉనికి కోసం ఇతరులను ఆరాధించే, అనుకరించే దశ ఏంటి? పూర్వ వయోజన దశ. విశ్వ వ్యాకరణ సిద్ధాంతం వీరికి చెందినది, చామ్స్కీకి చెందినది. బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైనటువంటి అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారు? దమనం. కావాలని మర్చిపోవడం దమనం. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ వన్, ఈ విధమైన ఆలోచన కలవారు సృజనాత్మక అంశాలకు చెందినటువంటి పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధిస్తారు. విభిన్న ఆలోచన. నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు. ఇది ఈ రకమైన ప్రజ్ఞ. కొత్త వారితో వేగంగా కలిసిపోవడం అనేది సమాజానికి సంబంధించింది కదా, సో అది నాకు తెలిసి ఇది సాంఘిక ప్రజ్ఞ అని అనుకుంటున్నాను. యాంత్రిక ప్రజ్ఞ అన్నారు, ఒకసారి చూడండి, ఇది మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నాకు తెలిసి సులభంగా స్నేహం చేయగలదు అనేది సాంఘిక ప్రజ్ఞకే చెందుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్ రాంగ్ అనుకుంటున్నా, యాంత్రిక ప్రజ్ఞని ఇచ్చారు. నెక్స్ట్ వన్, విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావంను అంచనా వేసేటటువంటి ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది చూడండి, విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అంచనా వేశారు. సో ఇక్కడ విద్యార్థి చురుకుదనం పైన ప్రభావం చూడాలనుకున్నారు కాబట్టి అది ఫలిత చరం అవుతుంది. ఇది ఫలిత చరం. ఇది గ్లూకోజ్ అనేది కారణం పాత్ర పోషిస్తుంది. దేని కారణంగా జరిగింది అనే, గ్లూకోజ్ కారణంగా కదా చురుకుదనంలో మంచి ఇది రావాలనుకున్నారు. సో కారణం పాత్ర పోషించేది స్వతంత్ర చరం, ఫలితం పాత్ర పోషించేది పరతంత్ర చరం. సో చురుకుదనం అనేది పరతంత్ర చరానికి చెందినది. నెక్స్ట్ వన్, ఒకదానికొకటి దగ్గరగా ఉన్నటువంటి అంశాలను సమూహంగా ఏర్పరచడాన్ని ఈ నియమం తెలియజేస్తుంది. దగ్గరగా ఉన్న అంశాలు అంటే పోలిన అంశాలు, సామీప్యము అంటే పోలిక, సామ్యము అన్న పోలిక. సో ఇక్కడ సామీప్య నియమం, సామీప్యము అంటే పోలిక. సామీప్యము అంటే పోలిక కదా, సామీప్య నియమం అవుతుంది, సామ్య నియమం కాదు. నెక్స్ట్ వన్,
పునర్బలనం చెందినటువంటి ఆచరణ వల్ల ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి సంబంధించినది. అభ్యసనం. ఉద్వేగాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. పిల్లలకు భయం అనే ఉద్వేగం పుట్టుకతోనే వస్తుంది అనేది సరికాదు. ఎందుకంటే పుట్టుకతో రావాలని ఏం లేదు. అనుకరణ ద్వారా వస్తాయి, నిబంధన ద్వారా వస్తాయి. శారీరక మానసిక పరిపక్వతతో పాటు ఉద్వేగ పరిపక్వత వస్తుంది, కానీ పుట్టుకతో రావాలని ఏం లేదు. మధ్యలో కూడా భయం అనేది రావచ్చు. నెక్స్ట్ వన్, అభ్యసన అంశాలు తొలుత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభంగా చివరకు మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖలు. చూడండి, ఫస్ట్ కఠినంగా ఉన్నాయి, తర్వాత సులభంగా మారి, తర్వాత మళ్ళీ కఠినం. సో ఈ రకంగా వెళ్తున్నప్పుడు ఏర్పడేటటువంటి అభ్యసన వక్రరేఖలు ఎస్ ఆకారపు వక్రరేఖలు. నెక్స్ట్ వన్, టైప్ రైటర్ మరియు కంప్యూటర్లలోని కీబోర్డు యొక్క సారూప్యత వల్ల టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభమవుతుందని ఈ సిద్ధాంతం చెబుతుంది. సమరూప మూలకాల సిద్ధాంతం. వైగోట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియలకు ఉదాహరణ. సంశ్లేషణ అనేది ఉన్నత మానసిక ప్రక్రియలకు ఉదాహరణ. సరైన జతను గుర్తించండి. ఇక్కడ మనకి గ్రహించడం అనేది భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగంకి హస్తలాఘవం వస్తుంది. ఇక్కడ శీలస్థాపన కూడా భావావేశ రంగం, విశ్లేషణ అనేది జ్ఞాన రంగం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గౌణ అవసరం ఏంటి? గాలి అనేది ప్రాథమిక అవసరం. దుస్తులు అనేవి గౌణ అవసరం అన్నమాట. ఈ మూడు కూడా ప్రాథమిక అవసరాలే. దుస్తులు అనేవి గౌణ అవసరం. నెక్స్ట్ వన్, 3 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలలో ఏర్పడే భావన ఏంటి? 3 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలలో రంగు భావన ఏర్పడుతుంది. శారీరక మానసిక ఆఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతిని ఏమంటారు? ఆమ్నీషియా. సేమ్ బిట్ 2 times రిపీటెడ్. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? శామ్యూల్ కిర్క్. డాక్యుమెంట్ ఎక్స్. మరి ఈ డాక్స్ అనేటటువంటి ఫైల్ ఫార్మేట్ యొక్క అర్థం ఏంటి? మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ XMLT డాక్యుమెంట్ అన్నమాట. NCPE స్టాండ్స్ ఫర్, NCPE ఫుల్ ఫామ్ నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్. ఒక తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పినవారు ఎవరు? తరగతి గది అనేది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పినవారు జాన్ డ్యూయీ. అనుభవవాదానికి చెందినవారు జాన్ డ్యూయీ. మనకి ఎందుకో ఇందాకీ రాంగ్ అని అనిపిస్తుంది. RT 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 to 8th classes. ADHD stands for attention deficit hyperactive disorder. ఆన్ మెమరీ పుస్తక రచయిత, ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎబ్బింగాస్. ABC కార్డు యొక్క ఉపయోగం ఏంటి? విద్యార్థి అంతర్జాలం మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్లు నిల్వ చేయడానికి ABC కార్డు. పఠన వైకల్యం అనేది క్రింది వాటిలో ఏంటి? పఠనపరమైనటువంటి వైకల్యం. డిస్లెక్సియా. క్రింది వానిలో అన్వేషణ నైపుణ్యం. కారణాలని ఊహించడమే అన్వేషణ నైపుణ్యం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఫైనల్ పేపర్ నెక్స్ట్ది, లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్. నూతన స్కీమాటాలు ఏర్పడేటటువంటి ప్రక్రియ ఏది? అనుగుణ్యత. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అనుగుణ్యత. ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ ఏది? ఉత్పాదకత, స్తబ్దత కనిపించే దశ మధ్య వయోజన దశ. భాషా వికాసంపై చలన వికాసం
మానసిక వికాసం ఆధారపడి ఉండడం అనేది ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. సో వికాసాలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి కదా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసినటువంటి పరిశోధకుడు ఎవరు? జూక్స్ డగ్డేల్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆత్మభావన ఏర్పడే దశ ఏది? ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. సామూహిక, శాబ్దిక, పేపర్ పెన్సిల్, వేగ. నెక్స్ట్ వన్, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయేటటువంటి నిర్ణయం ఏంటి? ఒక ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక. సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతం లేక శాస్త్రజ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియ నిర్వచించిన వారు ఎవరు? హచ్చిన్సన్. ఇది న్యూ. పరిచ్ఛేద ఉపగమంకు సంబంధించి సరికాని ప్రవచనం. పరిచ్ఛేద ఉపగమం అంటే ఒక తరగతికి చెందినటువంటి ఒక 15 మందిని తీసుకున్నారనుకోండి. వీళ్ళని ఒక్క సంవత్సరం పాటు అంటే చాలా తక్కువ టైం, ఎక్కువ సంవత్సరాలు కాదు. అంటే ఒక 2 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల వరకు, ఒక 20 సంవత్సరాల వరకు ఒక 2 సంవత్సరాల పిల్లల్ని ఒక 10 మందిని తీసుకొని వాళ్ళకి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి సంవత్సరం అలా చేస్తూ ఉన్నారనుకోండి, అది దీర్ఘకాల ఉపగమం అవుతుంది. ఒక 15 మందిని తీసుకొని ఒక సంవత్సరమే ఆ 15 మంది యొక్క పూర్తిగా వాళ్ళని పరిశీలించడం అనేది ఈ పరిచ్ఛేద ఉపగమానికి చెందుతుంది. తక్కువ కాలం, పరిచ్ఛేద ఉపగమం అంటే చాలా తక్కువ కాలం చేయడం. మరి దీనికి సంబంధించి సరికాని ప్రవచనం అన్నారు. ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరగదు. ఓకే. తక్కువ సమయంలో పూర్తవుతుంది. ఎస్. దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అన్నారు. రాంగ్. ఇది ఖర్చు ఎక్కువ ఉండదు. దీర్ఘకాల ఉపగమంలోనే మనకి ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. వివిధ వయస్సులు గల వేరువేరు సమూహాలను పరిశీలించవచ్చు. వివిధ వయస్సులు కలిగినటువంటి వేరువేరు సమూహాలను కూడా ఈ పరంగా పరిశీలించవచ్చు. సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రకృతి మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి శిరామర్కల పరీక్షల్లోని ఈ అంశాల్లోని భాగాలు. రోస్టాక్ ఇంక్బ్లాట్ పరీక్ష ఉంటుంది కదా, అందులోని మరి ఇవనేవి దేనికి చెందుతాయంటే విషయంకు చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం ఏంటి? క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం ప్రేరణ. పరిసరం కాదు, ప్రేరణ. నెక్స్ట్ వన్, తిరోగమన దశలో ఉండేటటువంటి అభ్యసన వక్రరేఖ ఏంటి? తిరోగమన దశలో ఉండే అభ్యసన వక్రరేఖ కుంభాకార అభ్యసన వక్రరేఖ. కుంభాకార. అంతర్గత ప్రేరణ కలిగినటువంటి వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. ఆసక్తి వలనే ప్రేరణ పొందుతారు. నెక్స్ట్ వన్, వాళ్ళకి ఆసక్తి ఉంటేనే అంతర్గత ప్రేరణ వస్తుంది. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం అనేది దీనికి ఉదాహరణ. క్రమయుత అభ్యసనం మీదే మనకు బిట్లు ఎక్కువ వచ్చాయి, 3, 4 వరకు వచ్చాయన్నమాట. నెక్స్ట్ వన్, నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ రంగు గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియని సూచిస్తుంది? గుర్తుకు రావడం అంటే ప్రత్యక్షమైంది కదా మన మైండ్లో. సో ఇక్కడ చూడండి, పేరు పలంకంగానే మరి గులాబీ రంగు గుర్తుకు రావడం. ఇక్కడ ఏం జరిగింది? సంసర్గం అనేది జరిగింది, పోలికలు గుర్తుకు రావడం. సో భావాల సంసర్గం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ద్విపార్శ్వ బదలాయింపు అంటే బాడీలోని ఒక పార్ట్లో జరిగినటువంటి ఒక పార్ట్ ద్వారా చేయగలిగినటువంటి అంశాలని బాడీలోని రెండవ పార్ట్స్ ద్వారా కుడి చేయితో చేయగలిగినవి, కుడి కాలుతో చేయగలిగినవి, ఎడమ చేయితో ఎడమ కాలుతో కూడా చేయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు అంటాం. అనేది ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఒకవైపు శరీర నైపుణ్యాలను రెండో వైపుకి బదిలీ చేయడం. నెక్స్ట్ వన్, అభ్యసన సిద్ధాంతానికి పరిణతికి సంబంధం లేదు. ఈ వాక్యంలో ముడిపడి ఉన్నటువంటి సిద్ధాంతం బ్రూనర్ బోధన సిద్ధాంతం అనేది అభ్యసనానికి పరిణతికి సంబంధం లేదని చెప్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పిల్లల యొక్క అభ్యసనను ప్రభావితం చేసేటటువంటి కుటుంబ కారకం కానిది ఏమిటి? కుటుంబ కారకం కానిది స్నేహితుల పరస్పర సంబంధాలు అనేది కుటుంబానికి చెందదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అమూర్త భావనకు ఉదాహరణ కంటికి కనిపించినది. సంఖ్యాభావన, కాలభావన, ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించినవి కూడా కంటికి అమూర్త భావనలే కదా.
సో ఇక్కడ మనకి ప్రజాస్వామ్య భావన అనేది అమూర్త భావన, అమూర్త భావనే అవుతుంది. త్రిభుజ ఆకారం కనిపిస్తుంది, పుష్పం రంగు కనిపిస్తుంది, గంట శబ్దం వినిపిస్తుంది. సో ప్రజాస్వామ్య భావన అనేది పూర్తి కనిపించదు. నెక్స్ట్ వన్, ప్రత్యక్షంపై ప్రభావం చూపేటటువంటి వస్తుగత కారకాలు ఏమిటి? పూర్ణత, సామీప్యత, సామ్యం. పూర్ణత, సామీప్యత, సామ్యం అనేవి ప్రత్యక్షంపై ప్రభావం చూపేటటువంటి వస్తుగత కారకాలు. 5E అభ్యసన నమూనా కోసం మనకి బిట్లు 4 బిట్స్ వచ్చాయి చూడండి. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థులు విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను నిర్దేశించే దశ. విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను విద్యార్థుల యొక్క విచారణ ప్రక్రియ బోధన అభ్యసనను నిర్ధారించే దశ ఏది? అన్వేషించడం. నెక్స్ట్ వన్, విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం చెప్పగలిగి పదాలు చదవడంలో ఇబ్బందులు పడడం. మౌఖికంగా అయితే చెప్పేస్తారు, పదాలు చదవడంలో మాత్రం ఇబ్బందులు పడుతుంటారు. డిస్లెక్సియా, భాషణంలో లోపం డిస్లెక్సియా. చదవడంలో లోపం అనేది భాషణం కాదు, చదవడంలో లోపం అనేది పఠనంలో లోపం అనేది డిస్లెక్సియా. నెక్స్ట్ వన్, భారం లేని అభ్యసనాన్ని ప్రతిపాదించిన కమిటీ ఎస్పాల్ కమిటీ, NCF 2005. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియజేసే సెక్షన్ 8. NEP 2020లో పాఠశాల విద్య గురించి తెలియజేసే చాప్టర్లు ఏంటి? 1 to 8. NCERT స్టాండ్స్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది NCERT ఫుల్ ఫామ్. నెక్స్ట్, ఐసింక్ అనేది ఒక మొబైల్ పరికరం. క్రింది వానిలో మానసిక వైకల్యం ఏర్పడడానికి గల కారణం ఏంటి? టర్నర్ సిండ్రోమ్. క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది ఏంటి? ఈ 3 కంప్యూటర్ వైరస్లే. ట్రోజర్ హార్స్, టైమ్ బాంబు, నెక్స్ట్ ఫైల్ డిస్ట్రాయర్. ఈ 3 కూడా వైరస్లు అవుతాయి, ఈ ఫ్రీవేర్ అనేది కాదు. నెక్స్ట్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ LEP యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? విద్యార్థుల అభ్యసన ఫలితాలని పెంచడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.